హలో, వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నికల్ క్లాసెస్. చూడండి, ఈరోజు మనము గ్రూప్ 2 పేపర్‌లోని మెంటల్ ఎబిలిటీ అంటే మనకు సెక్షన్ ఈలోని క్వెషన్స్‌ను ఒకసారి ట్రై చేద్దాం. ఏ విధంగా క్వెషన్స్ అడిగాడు, ఏ విధంగా చేయాలి వీటన్నిటి దాని గురించి డిస్కషన్ చేస్తే మనకి క్వెషన్స్ అనేటివి కొద్దిగా చాలా క్యాలిక్యులేషన్ పార్ట్ బాగా ఇచ్చాడండి. సో, ఇటువంటి క్వెషన్‌లు ఇచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మరియు కొన్ని బేసిక్స్ అంటే మనము యూనిట్ డిజిట్స్ గాని, డిజిటల్ సమ్ గాని అటువంటివి అప్లై చేసుకొని ఈజీగా చేయవచ్చును. ఓకేనా? చూడడానికి పేపర్ కష్టంగా ఉన్నా కొన్ని క్వెషన్‌లయితే చాలా ఈజీగా అడగడం జరిగింది. అయితే ఆ కాన్సెప్ట్‌లు తెలిసి ఉండాల్సి ఉంటుంది. అందులో మనము మొదటి క్వెషన్ అంటే మనము పేపర్ డీని ఎంచుకున్నాము. అందులోని మొదటి క్వెషన్ చూస్తే ఇక్కడ చూడండి. ఈ కింద ఇచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ఇవ్వడం జరిగింది. ముందు ఇక్కడ ఏమి ఇచ్చాడో దాని గురించి చూద్దాం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ మరియు స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. రఘు 8 స్టాళ్లను సందర్శించడానికి ఎగ్జిబిషన్ కు వెళ్ళాడు. మొత్తం 8 స్టాల్స్ ఉన్నాయంటే వాటిని సందర్శించడానికి రఘు వెళ్ళాడు. స్టాల్ 1, స్టాల్ 2 నుంచి స్టాల్ 8 వరకు. కానీ అదే క్రమంలో సందర్శించలేదు, అంటే వరుసగా సందర్శించలేదు. అతను స్టాల్ 1 నుండి ప్రారంభించాడు. ఇది 1 అనుకుందామండి, స్టాల్ 1 అనుకుందాం. ఎందుకంటే 1 నుంచి ప్రారంభించాడు. ఇది చూడండి, ఉత్తరం, దక్షిణం, మనకు తూర్పు, పడమర, అంతే కదండి. ఓకే, ఇక్కడ చూడండి స్టాల్ 1 నుండి ప్రారంభించి తూర్పు వైపు 24 మీటర్లలో ఉన్న స్టాల్ 3 వైపు నడిచాడు. సో ఇటు వెళ్ళాడండి, ఇతను ఇటు వెళ్ళాడు. ఎక్కడ వరకు? మనకు 23 మీటర్లు అంటారు. ఈ డిస్టెన్స్ 23 మీటర్స్ వరకు స్టాల్ 3 వైపు వెళ్ళాడు. స్టాల్ 3 వైపు వెళ్ళాడు. ఇటు వెళ్ళాడు. ఓకేనండి. నెక్స్ట్ అతను ఏం చేశాడు? స్టాల్ నుండి ప్రారంభించి స్టాల్ 3 వైపు నడిచాడు. అక్కడ నుండి ఎడమ వైపు తిరిగి 16 మీటర్లు నడిచాడు. చూడండి, ఇక్కడ మనకి ఇటు వెళ్ళాడంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఎంత వెళ్ళాడంటే 16 మీటర్లు వెళ్ళాడు అని చెప్తుంది. సో 16 మీటర్లు. ఎక్కడికి వెళ్ళాడు అంటే 16 మీటర్లు నడిచి స్టాల్ 5కి చేరుకున్నాడు. స్టాల్ 5కి చేరుకున్నాడు. ఎంత? 16 మీటర్స్ నడిచి. 16 మీటర్స్ నడిచి మనకు ఎక్కడికి వెళ్ళారండి? స్టాల్ 5కి వెళ్ళాడు. ఇది సారీ అండి, ఇది 24 కదండి. ఇది 24 మీటర్స్. ఓకేనా అండి. ఓకే, స్టాల్ 5కి అక్కడ నుండి అతను స్టాల్ 1 మరియు స్టాల్ 3 కలిపే రేఖ మధ్యలో ఉన్న మార్గాన్ని దాటి, అంటే స్టాల్ 1 అండ్ 3 మధ్యలో ఉన్న రేఖను దాటి, మధ్యలో అంటే ఏం పాయింట్ ఉంటుందండి? ఇది ఉంటుంది మధ్యలో. ఈ రేఖను దాటి మధ్యలో ఉన్న మార్గాన్ని దాటి స్టాల్ 1కి దక్షిణంగా ఉన్న స్టాల్ 2ని సందర్శించడానికి నైరుతి దిశలో 57 మీటర్లు నడిచాడు. స్టాల్ 2ను సందర్శించిన తర్వాత ఇక్కడ చూడండి, అతను నైరుతి దిశలో తిరిగాడండి. ఇప్పుడు నైరుతి అంటే ఇదే కదండి, నైరుతి. నైరుతి ఇదే, కానీ దేనికి నైరుతి? మనకు పైకి నైరుతి విధంగా రావడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఎలా వచ్చాడు అతను అంటే మనకు దీని మధ్యలోంచి వచ్చాడంట. దీని మధ్యలోంచి రావడం జరిగింది అంటే ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేస్తానండి. సో 5 నుంచి దీనికి మధ్యలో నుంచి మనకు 1కు దక్షిణంగా ఇలా రావడం జరిగింది. అంటే ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారు అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ చూడండి 24 మీటర్స్ ఇక్కడ మధ్యలో అంటే మనకి ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. అంతే కదండి. ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 12. ఈ మొత్తం ఎంత అండి? ఈ మొత్తం ఎంత అంటే మనకు 57 మీటర్స్. 57 మీటర్స్. ఓకేనా అండి. మనకు ఎక్కడ చేరుకున్నాడు? ఇలా వచ్చేసి స్టాల్ 1కు దక్షిణంగా ఉన్న స్టాల్ 2ను సందర్శించడానికి వెళ్ళాడు. అంటే ఇది స్టాల్ 2 అనమాట. 1, 2, 3, 5 వచ్చేసిందండి. ఇంకా మనకి ఏమున్నాయో చూద్దాం. స్టాల్ 2ని సందర్శించిన నైరుతి 58 నడిచాడు. సందర్శించిన తర్వాత తూర్పు దిశలో 40 మీటర్లు నడిచి స్టాల్ 7కు చేరుకున్నాడు. 40 మీటర్లు నడిచాడంట అండి. ఎక్కడకు? తూర్పు దిశలో. ఇక్కడ నుంచి తూర్పు దిశలో 40 మీటర్లు నడిచాడు అని చెప్పడం జరుగుతుంది. 40 మీటర్లు అంటే ఆల్రెడీ ఇక్కడ 24 ఉంది కదండి. సో మనకు ఇంకా ఎంత పోతుంటదండి? దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటది. అంతే కదండి. ఇంతే కదండి 40 మీటర్లు అంటే. సో మనకు ఇక్కడకు మీరు కావాలంటే ఇలా బాగా డాట్స్ చేసుకుంటే
ఇక్కడకు మనకు 24 అండి. ఇక్కడకు మనకు 24. అంటే ఇక్కడ 40 అంటే ఇక్కడ ఎంత ఉంటుందండి? 16 ఉంటుంది. అంతే కదండీ! ఈ మొత్తం ఎంత అంటే 16. ఇక్కడ వరకైతే మనకు 24, ఇక్కడ వరకైతే 16. ఈ విధంగానే ఏసుకోవాలండి. మీరు 40 మీటర్లని ఇక్కడ మార్కేసుకుంటే ఎగ్జామ్‌లో తప్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా నడిచి 40 మీటర్లు నడిచి ఎక్కడికెళ్ళాడంటే స్టాల్ 7కి వెళ్ళడం జరిగింది. స్టాల్ 7కి అయిపోయింది. అక్కడ నుండి అతను స్టాల్ 8కి చేరుకోవడానికి ఎడమ వైపు 50 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి తను ఏం చేశాడు? 50 మీటర్లు నడిచాడంటండి. 50 మీటర్లు నడిచాడు అంటే మనకి 50 మీటర్లు పైకి కదండీ! సో, ఇక్కడ ఎంతుందో ఇది కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే మొదటగా మీరు ఇక్కడ చూడండి. ఇది 12 అండి. ఇది 16 అంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంతొస్తుందండి? ఈ డిస్టెన్స్ అంటే ఈ రెడ్ కలర్ ఇక్కడ ఏసాను కదా! ఈ డిస్టెన్స్ ఎంతొస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే నాకు కర్ణం కదండీ ఇది. 12 స్క్వేర్ అంటే నాకు 144, 16 స్క్వేర్ అంటే నాకు 256. సో, మొత్తం చేస్తే నాకు 0, 0, 1 అంటే 400 వస్తుంది. అండర్ రూట్ చేస్తే నాకు 20 వస్తుందండి ఇది. ఇదొకటే నాకు 20 మీటర్స్ రావడం జరుగుతుంది. అప్పుడు నాకు ఇది టోటల్ 57 అంటే టోటల్ 57 అంటే ఇక్కడ ఎంత ఉంటదండి? 37 ఉంటుంది. అంతే కదండీ! అంటే నాకు ఇక్కడ 12 ఉంది. ఇక్కడ 37 ఉంది. ఈ డిస్టెన్స్‌ని కనుక్కోవచ్చు కదండీ! అంటే యెస్ కనుక్కోవచ్చు మనము. సో, 37 ఉంది. కనుక్కోండి ఒక్కసారి. మనకెలా వస్తుందండి? 37 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి. అప్పుడు నాకు 37 యొక్క స్క్వేర్ ఎంత అండి? సో, ఒకసారి చూడండి 37 స్క్వేర్ మనకు స్క్వేర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అండి. సో, 13 స్క్వేర్ అనేది నాకు 1369 రావడం జరుగుతుంది. మైనస్ 12 స్క్వేర్ అంటే నాకు 144 ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ నీతులు పోతే అండర్ రూట్ రావడం జరుగుతుంది. సో, అందులోంచి నేను 144 తీసేస్తే నాకు ఎంత రావడం జరుగుతుంది? 1225 రావడం జరుగుతుంది అండర్ రూట్‌లో ఎక్స్. 1225. 1225 అంటే నాకు ఎంత రావడం జరుగుతుందండి? 1225 అండర్ రూట్ ఆఫ్ 1225 అంటే మనకు ఎంతొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 1225 అంటే సో, మనకి ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 3, 4 అంటే 12. అంటే నాకు 35 రావడం జరుగుతుంది. అంతే కదండీ! 35 అంటే ఈ డిస్టెన్స్ నాకు 35 ఉందండి. ఈ డిస్టెన్స్ 1కి 2కి మధ్యలో 35 ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఎంత ఎళ్ళమన్నాడండి? సో, ఇక్కడ నుంచి మనకు 7 నుంచి ఇక్కడ చూడండి 7కి అక్కడ నుండి అతను స్టాల్ 8కి చేరుకోవడానికి ఎడమవైపు 50 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి మనకు 50 మీటర్లు నడిచాడండి. 50 మీటర్లు నడిచాడంటే ఆల్రెడీ 35 అంటే పైన ఎంత ఉంటుందండి మనకు? పైన 15 ఉంటుంది. 15 ఉంటుంది. సో, ఇక్కడ వరకు. అంతే కదండీ! సో, ఇక్కడ మీరు రాసుకోండి. 50 మీటర్లు అంటే ఇక్కడ నాకు 35 ఉంటే ఇక్కడ నాకు 15 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకు స్టాల్ 8 అంతే కదండీ! స్టాల్ 8 చేరుకోవడానికి 50 మీటర్లు నడిచాడు. ఆపై స్టాల్ 4 చేరుకోవడానికి కుడివైపు 16 మీటర్లు నడిచాడు. ఇతను ఇలా వెళ్ళాడంటే ఇలా 16 మీటర్లు నడిచాడండి. ఇతను ఇలా 15 మీటర్స్ నడిచి మనకు స్టాల్ 4కి చేరుకున్నాడు. స్టాల్ 4కి చేరుకున్నాడు. ఇక్కడ నీట్‌గా రాస్తా స్పేస్ లేదండి. నేను డిస్టెన్స్ తక్కువగా తీసుకున్నా. స్టాల్ 4కి నడిచాడండి. ఇక్కడ 16 మీటర్లు తీసుకొని. మరియు చివరిగా స్టాల్‌కి చేరుకోవడానికి అక్కడ నుండి కుడివైపు 35 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి 35 మీటర్లు నడిచాడండి. 35 మీటర్లు నడిచాడు అంటే ఆల్రెడీ ఇక్కడ 15 ఉందండి. కింద ఎంత ఉంటదండి? సో, కింద ఎంత ఉంటుంది మనకి? 20 ఉంటుంది. అంతే కదండీ! సో, ఇక్కడ 15 అయిపోయింది ఇక్కడికి. ఇక్కడికి 15. 20 ఉంటుంది. అంటే ఇక్కడ దాకా. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు మొత్తం ఎంత నడిచాడండి? 35 అంటే నాకు ఇక్కడ 15 ఉంటే ఇక్కడ 20 ఉంటుంది. సో, ఇప్పుడు ఇది ఏమంటే స్టాల్ ఇది 1, 2, 3, 4, 5, 6 లేదండి. సో, ఇది 6. ఇది స్టాల్ 6. సో, ఈ విధంగా నడిచాడంటే మొదటగా ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఈ విధంగా వచ్చి, ఇలా వెళ్ళి, ఇలా మనకు 6 స్టాల్ వరకు ఎండ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు క్వెషన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. క్వెషన్స్ ఏమి ఇచ్చాడో చూడండి. సో, ఇక్కడ చూడండి మొదటి క్వెషన్ అంటే ఇదంతా చేయడానికి అతను ఎలా ఇచ్చాడంటే పేపర్ ఏపీపీఎస్సీ అతను ఎగ్జామ్‌లో మనకు టైం అనేది కన్జ్యూమ్ అయ్యేటట్టు ఇచ్చాడండి. టైము ఇది చాలా ఫాస్ట్‌గా చేస్తూ కాలిక్యులేషన్ ఫాస్ట్‌గా వస్తేనే ఇటువంటివి చేయగలము. లేదంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి స్టాల్ 3 మరియు స్టాల్ 6 మధ్య అతి తక్కువ దూరం ఎంత? స్టాల్ 3 అండ్ 6 మధ్య. స్టాల్ 3 ఇక్కడ ఉందండి. స్టాల్ 3 ఇక్కడ ఉంది. అండ్ స్టాల్ 6 ఎక్కడ ఉందండి? స్టాల్ 6 ఇక్కడ ఉంది. స్టాల్ 6 ఇక్కడ ఉంది. వీటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. వీటి మధ్య డిస్టెన్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ చూడండి ఇదే కదండీ! అతి తక్కువ డిస్టెన్స్ అంటే ఇదే వచ్చేది మనకు. ఆ వైట్ కలర్‌లో ఉండేది. అంటే ఇక్కడ నాకు 15 ఉంది. ఇక్కడ ఒక 16 ఉంది.
సార్ ఇది 15 కదండి. సో ఇక్కడ నాకు 16 ఉందండి. ఇక్కడ కూడా 16 మీటర్స్ అంటే మొత్తం ఇది 32 ఉంది ఇలా. ఇలా 32 ఇంటూ ఇలా 20 ఉంది. సో నాకు ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్‌లో అతను మొత్తం పైన మనకి ఏం అడిగాడు? ఇది 32 ఉందండి. ఇది నాకెంతుంది ఇక్కడ 20 ఉంది. నాకు ఇది కనుక్కోమన్నాడు. ఇదే అండి ఎగ్జామ్‌లో అడిగిండేది. సో కర్ణం కనుక్కోవాలి. కర్ణం కనుక్కోవాలి అంటే నాకు 32 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అండర్ రూటే కదండీ. సో 32 స్క్వేర్ అనేది మనకి ఎంత రావడం జరుగుతుందండి? 32 ఇంటూ 32 మనకు 1024 ప్లస్ 400 అంతే కదండీ. సో అండర్ రూట్‌లో ఉంటుందండి. సో ఇవి 2 నాకు ప్లస్ చేస్తే ఎంత రావడం జరుగుతుంది? 1424 రావడం జరుగుతుంది అండర్ రూట్‌లో ఉంది. సో అండర్ రూట్‌లోంచి మనకి ఏం రావాలండి? బయటికి తీయాలి. ఇక్కడ రూట్స్ కొన్ని ఉన్నాయి. సో మనము దీనిని కాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 24 అంటే ఇది 4తో క్యాన్సిల్ అవుతుంది కదండీ. 4తో క్యాన్సిల్ చేసుకోండి మీరు. 4తో క్యాన్సిల్ చేసుకుంటే 4 ముల్ల 12, 4 5 20, 4 6 24 ఇట్లా రాసుకోవచ్చు కదండీ. మరి 4తో క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మనకు 4 ఇంటూ వచ్చింది. మరి దీనిని 4తో క్యాన్సిల్ చేసుకోండి. దీనిని 4తో క్యాన్సిల్ చేసుకుంటే 4 ఎంబల్ 32 3 ఉంటుంది. 4 9 36 4 ఇలా రాసుకోవచ్చు కదండి. 4 ఇంటూ 89 గా రాసుకోవచ్చు అండర్ రూట్‌లో. ఇక్కడ 4 89 ఉంది. అంటే ఒక 4 బయటికి తీస్తే అండర్ రూట్ ఆఫ్ 89 రావడం జరుగుతుంది x విలువ. ఆప్షన్‌లో ఎక్కడుందండి? ఉందా మనకి? ఎస్ ఇక్కడ ఉంది చూడండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 4 అండర్ రూట్ ఆఫ్ 89 మీటర్స్. అండ్ మనకి డిస్టెన్స్ అండి ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఇదే కదండి మనం కనుక్కోమనేది. 3కి 6 మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఇదే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అది మనం కనుక్కోవడం జరిగింది. 4 అండర్ రూట్ ఆఫ్ 89 రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి మనకు ఏమి ఇవ్వడం జరిగింది? స్టాల్ 2కి సంబంధించి స్టాల్ 1 ఏ దిశలో ఉంది? స్టాల్ 2తో చూస్తే స్టాల్ 1 ఏ దిశలో ఉంది? మరియు వాటి మధ్య అతి తక్కువ దూరం ఎంత అని ఇవ్వడం జరిగింది. సో స్టాల్ 2తో పోలిస్తే స్టాల్ 1 ఎంత దూరం ఎలా ఉంది? ఇది స్టాల్ అనుకోండి. ఇది స్టాల్ 2 అనుకుంటే దీనికి ఇది దక్షిణం అయితే ఇది ఉత్తరం అండి. సో ఉత్తరం వైపు ఉంది. కానీ ఎంత మీటర్‌లో ఉంది? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే 35 ఉంది కదండీ. కాలిక్యులేట్ చేసాం. ఇది 35 ఎలా వచ్చిందో మనం ఇక్కడ కనుక్కున్నాము. సో 35 అంటే మనకు ఉత్తరంలో ఉంది 35 మీటర్స్‌లో ఉంది. ఉత్తరంలో 35 మీటర్ దూరంలో ఉండడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనము 2 క్వెషన్‌లకి ఆన్సర్ చేయవచ్చు వాటిని ఉపయోగించి. అయితే ఇదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది గానీ, మనము 5-6 మినిట్స్‌లో చేయొచ్చండి. ఇది కూడా చాలా కష్టమే. 5-6 మినిట్స్‌లో చేయాలన్నా మనకు టైం కన్జ్యూమే. ఇటువంటి క్వెషన్‌లు ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే మనం లాస్ట్‌లో చూసుకోవచ్చు. అన్ని క్వెషన్స్ అయిపోయిన తర్వాత టైం ఉందన్నప్పుడు ఇటువంటివి చేయడానికి మనము టైం తీయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌ని చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకు క్వెషన్ ఏమిచ్చాడో ఒకసారి చూడండి. A3B అనగా ఏ అంటే బి యొక్క తల్లి. ఏ అంటే బి యొక్క తల్లి అంట. ఇక్కడ మనకు అదే 11 ఉంటే ఏ అంటే బి యొక్క సోదరుడు. అంటే బి యొక్క సోదరుడు ఏ అంట. అదే 9B ఉందనుకో 9 ఉందనుకో ఏ అంటే బి యొక్క తండ్రి. A12B అంటే ఏ అంటే బి యొక్క సోదరుని ఇవ్వడం జరిగింది. అయితే బి అనేవాడు క్యూ యొక్క మేనమామ కింది వ్యక్తులను ఏది చూపుతుంది అని ఇవ్వడం జరిగింది. పి అనేవాడు క్యూ యొక్క మేనమామ. క్యూ యొక్క మేనమామ ఎవరు కావాలి? పి కావాలి. మీకు రిలేషన్‌షిప్ తెలిస్తే మన తల్లి ఉందండి. తల్లి. తల్లి యొక్క సోదరుడు. నేను. అంతే కదా! తల్లి ఉంది. తల్లి యొక్క సోదరుడు. సోదరుడిని నేను నాకు ఏం కావాలండి ఇతను సోదరుడు? మేనమామ కావాలి. అంతే కదండీ! పి అనువాడు క్యూ యొక్క మేనమామ కావాలి. పి అనువాడు క్యూ యొక్క మేనమామ కింది వ్యక్తిని ఏది చూపుతుంది? ఇలా మనకు ఇంతే కదండీ! తల్లి యొక్క సోదరుడు. వీళ్ళిద్దరూ తల్లి సోదరులు. ఇతను నాకు మేనమామ అనేది అవ్వడం జరుగుతుంది. పి అనువాడు క్యూ యొక్క మేనమామ. అంటే ఇతను పి ఉండాలి. ఇతను క్యూ. ఇతను తల్లి. సో ఇది క్యూ, పి ఇలా ఉండాలి. అంతే కదండీ!
క్యూపీ ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మొదటగా Q11N3M12P ఇది ఒకటో అవుతుందో కాదో ఒకసారి చూద్దాం. చూడండి మనకు Q11 అంటే ఏమండి? ఏ అంటే బి యొక్క సోదరుడు, బి యొక్క సోదరుడు అంటే ఎన్ యొక్క సోదరుడు క్యూ, ఇతను సోదరుడు, ఇతను సోదరిలా లేదా ఎవరైతే ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ చూడండి 3 అంటే ఏమండి? ఇక్కడ 3 అంటే ఏ అంటే బి యొక్క తల్లి అంటే ఎం యొక్క తల్లి ఎవరండి? ఈమె తల్లి. ఓకే, ఈ కండిషన్ బాగానే సూటబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 312 అంటే ఏమిటి? ఏ అంటే బి యొక్క సోదరి, ఏ అంటే బి యొక్క సోదరి అంటే వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు లేదా అక్క మీన్స్ సోదరులు లేదా సోదరి అనడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ పి అనువాడు క్యూ యొక్క మేనమామ, పి అనువాడు క్యూ యొక్క మేనమామ అవుతాడు కాదండి. ఇక్కడ పి ఉండాలి మనకు, అంతే కదా? సేమ్ క్వశ్చన్, ఇక్కడ పి ఉండి ఇక్కడ క్యూ ఉంటే మనకు రైట్ ఆన్సర్ అయ్యేది. ఇక్కడ చూడండి ఇది ఇతను సోదరుడు, తల్లి సోదరు, ఇది కాదండి. సో ఇతను సోదరుడు సోదరుడు ఉన్నారు కాబట్టి ఇది అయ్యడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం మనము. సో ఇది కాదండి. సో నెక్స్ట్ చూడండి P3S12N11Q ఇదే కదండి. సో ఇప్పుడు చూడండి 3 అంటే ఏమండి? అంటే మనకు 3 అంటే ఏ అంటే బి యొక్క తల్లి, ఎస్ యొక్క తల్లి ఎవరండి? ఏ అంటే బి యొక్క తల్లి, ఏ అనేవాడు బి యొక్క తల్లి అంటే పి అనుకుంటే ఇతను ఎస్ అనుకోండి, అప్పుడు అతను ఇప్పుడు తల్లి ఈమె అవుతుందండి, తల్లి ఈమె అవుతుంది. సో తల్లి ఈమె అవుతుంది అంటే ఇక్కడ కండిషన్ లో ఏమన్నాడు? పి అన్నవాడు క్యూ యొక్క మేనమామ అంటే ఇతను మనకు ఫీమేల్ ఉండకూడదు, ఇక్కడ మేల్ ఉండాలి కాబట్టి ఇది కాదండి. సో ఇది కాదు, మనకు ఇక్కడ డైరెక్ట్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి P11M3N12Q. సో ఇప్పుడు చూడండి మనకు 11 ఉంది. 11 అంటే ఏ అంటే బి యొక్క సోదరుడు, ఇతను సోదరుడు. ఓకే, నెక్స్ట్ 3 అంటే ఏమంటే తల్లి అంటే ఈమె తల్లి. ఓకే, ఎం అనేది తల్లి అవుతుంది. నెక్స్ట్ మనకు 12 ఉంది కదండి. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ అయిపోయింది, 12 అంటే ఏమిటంటే ఏ అంటే బి యొక్క సోదరి, సో ఇతను సోదరి అంటే ఇతను సోదరుడు కూడా కావచ్చు. సో క్యూకి పీకి ఏముంది? మేనమామ రిలేషన్ ఉంది. చూడండి తల్లి సోదరుడు, చూడండి తల్లి ఉంది, మా తల్లి, మా అమ్మ, మా మామ అవుతాడు ఇత. సో తల్లి మామ వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు లేదా అక్క అన్న అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేమిద్దరం అన్న చెల్లెలము. సో నాకు ఇతను ఏమవ్వడం జరుగుతుంది? మేనమామ అనేది అవ్వడం జరుగుతుంది. సో నాకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పవచ్చండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2, 4, 7, 11.5, 18.5, 28.375, 42.4625 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి 2 తర్వాత 4 అనేది ఎలా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. 2 తర్వాత 4 అనేది ఎలా వచ్చింది? సో 2 తర్వాత మనకు ఇక్కడ 2 ఉంది, 2కి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ నాకు 7 ఉంది. ఇవి ఎలా వచ్చిందో కనుక్కుంటే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో 2 నుంచి ఏం చేస్తే నాకు 4 వస్తుంది? 2 + 2 చేస్తే 4 వస్తుంది, కానీ 4 + 2 చేస్తే 6 రావాలి. ఇది సెట్ కావడం లేదు కాబట్టి నేను 2 × 1.5 చేయండి. 2 × 1.5 + 1 చేయండి అంటే మనకు 2 × 1.5 అంటే 3 + 1 4 సరిపోయింది. ఓకే, ఇక్కడ కూడా చేయండి అట్లే. సో నాకు 4 × 1.5 + 1 చేయండి. సో 4 ఒకట్ల మనకు ఎంత రావడం జరుగుతుంది?
4 ఇంటూ 1.5 చేయండి. 4 ఇంటూ నాకు 1.5 చేస్తే 6 రావడం జరుగుతుంది. ప్లస్ 1 చేయండి అంటే నాకు 7 అంటే సెట్ అవుతుంది. ఇక్కడ మనకు 11.5 వచ్చిందో లేదో సేమ్ ప్రిన్సిపల్‌లో చూడండి. సో, 7 ఇంటూ 1.5 7 ఇంటూ 1.5 నాకు 7 ఇంటూ 1.5 చేస్తే నాకు 10.5 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ 1 చేయాలి కదండీ! అంటే 11.5 ఇది కూడా సెట్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనకు 11.5 ఇంటూ 1.5 ప్లస్ 1 చేయండి. 11.5 ఇంటూ నాకు 1.5 చేయండి. ప్లస్ 1 చేస్తే నాకు 11 ఇంటూ 1.5 చేస్తే నాకు 17.25 రావడం జరుగుతుంది. ప్లస్ 1 చేస్తే నాకు 18.25 కరెక్ట్‌గానే ఉంది. 18.25 కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ నాకు 18.25 ఇంటూ నాకు 1.5 చేయండి. తర్వాత ప్లస్ 1 చేయండి. ఇది వస్తుందో లేదో చూడండి. నాకు 18.25 ఇంటూ 1.5 చేయండి. అంటే నాకు 27.375 అనేది రావడం జరుగుతుంది. 27.375 ఇక్కడ ప్లస్ 1 చేస్తే నాకు ఎంత రావడం జరుగుతుందంటే 28.375 ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ చూడండి నాకు 28.375 ఇంటూ 1.5 ప్లస్ 1 చేస్తే ఇది రావాలి. వస్తుందో లేదో ఒకసారి చూడండి. నాకు 28.375 ఇంటూ 1.5 చేస్తే నాకు 42.5625 రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ 1 చేయాలి. అంటే ప్లస్ 1 చేయకముందునే ప్లస్ 1 అనేది చేయకముందే నాకు 42 ఇది ఇవ్వడం జరిగింది. అంటే ఇది రాంగ్‌గా ఉందండి. ఇది యాక్చువల్లీ ఎంత ఉండాల్సినది ఇక్కడ సీరీస్‌లో 43.5625 ఉండాల్సి ఉన్నది. కానీ 42.5625 అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇది రిలేషన్ ఇవ్వడం జరిగింది. అంతే కాలిక్యులేషన్ పార్ట్ చాలా చిన్న క్వెషన్ అయినా గాని కాలిక్యులేషన్ పార్ట్ చాలా పెంచడం జరిగింది. ఓకేనా? సో, నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రియాంక 20 ప్లేట్లు మరియు 12 టీ కప్పులను తెచ్చింది. ఆమె ఒక ప్లేటు ధర సిపి కొనుగోలు ధర కంటే 10% ఎక్కువ మరియు ఒక టీ కప్పు ధర సిపి కొనుగోలు ధర కంటే రూ. 20 ఎక్కువగా ప్రకటించింది. ఆమె 75% ప్లేట్లు మరియు 8 టీ కప్పులను విక్రయించి 385 లాభాన్ని ఆర్జించింది. ఒక టీ కప్పు ధర ఒక ప్లేటు ఖరీదులో 60% మాత్రమే అయితే విక్రయించని వస్తువులపై ఆమెకు ఎలాంటి రాబడి రాకపోతే ఆమె మొత్తం లాభము లేదా నష్టం ఎంత అని ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి నేను ప్లేట్స్, కప్స్ వేసానండి. ఇక్కడ చూడండి కండిషన్ ఇచ్చాడు 60% ఒక టీ కప్పు ధర ప్లేట్ ఖరీదులో 60% ప్లేట్ 100% అయితే ఇది నాకు 60%. సో, ఇలా అనుకుందాం. మొత్తం ఆమె ఎన్ని కొనింది? 20 ప్లేట్లు కొనింది. 20 ప్లేట్లు కొనింది. ఇవి టీ కప్పులు 12 కొనింది. సో, అప్పుడు మన కాస్ట్ ఎంత అయిందండి? 100 ఇంటూ 200 అంటే నాకు ప్లేట్స్ అనేటివి 2000 అవ్వడం జరిగింది. కప్స్ అనేటివి నాకు 12 ఆర్ల 72 అంటే 720. సో, మొత్తం రూ. 2720 అనేది అవ్వడం జరిగింది కాస్ట్. ఇది పక్కన పెట్టేసండి. ఇప్పుడు కండిషన్ ఏమైందంటే 15% ఎక్కువకు 15% ఎక్కువకు అంటే ఇక్కడ మనకు 115 అవ్వడం జరిగింది. సో, నేను పెన్ చేంజ్ చేస్తున్నాను. సో, 100 ఉన్న రేట్ ఇప్పుడు ఏం చేసింది 115 అయ్యవడం జరిగింది. ఇక్కడ కాస్ట్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది? రూ. 20 ఎక్కువగా 60 ఉన్న కాస్త 80 అవ్వడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు ఎంత అమ్మింది ఆమె? 75% ప్లేట్లు మరియు 8 టీ కప్‌లను అమ్మింది. 75% ప్లేట్లు అంటే 20 ప్లేట్లలో 75 అంటే నాకు 15. సో, ఈ రేటుతో ఎంతకు అమ్మింది? ఇక్కడ ఎంతకు అమ్మిందండి? ఎన్ని ప్లేట్లు? 8 టీ కప్పులు అమ్మడం జరిగింది. 80 రూపాయలతో 8 టీ కప్పులను అమ్మడం జరిగింది. ఇప్పుడు చూడండి 864 అంటే ఇక్కడ 640 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ నాకు 15తో మనకు 115 ఇంటూ 15 చేయండి. మనకు ఎంత రావడం జరుగుతుంది? అరౌండ్ 115 ఇంటూ 10 చేస్తే 1150 దీంట్లో సగం అంటే నాకు 1725 రావడం జరుగుతుంది. సో, 1725 ఇలా చేయడం వల్ల ఆమెకు ఎంత లాభం వచ్చిందంటే 385 రూపీస్ లాభం వచ్చింది. 1725 ప్లస్ 640లో చేస్తే మనకు ఎంత లాభం వచ్చింది? అంటే మొత్తం 2365లో మనకు 385 రూపీస్ గెయిన్ వచ్చిందంట. 385 గెయిన్‌ను తీసేయండి. అంటే ఇది యాక్చువల్లీ రూ. 1980 పడాల్సిన రేట్ ఇది. రూ. 1980 ఉన్నది. ఆమెకు 385 రూపీస్ గెయిన్ అనేది రావడం జరిగింది. అయితే ఇది కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చూడండి. మనకు 100 ఇంటూ 15 చేయండి. 100 ఇంటూ 15 అంటే నాకు 1500 కదండీ. మామూలు రేట్‌తో చేస్తున్నాను నేనిక్కడ.
ఇక్కడ పెంచిన పెంచుకోకుండా 100 ఇంటూ 15కే వేస్తున్నాం. అంటే నాకు 1500 ప్లస్ ఇక్కడ 8 ఇంటూ 6 48 480 1980 సమానంగా ఏందండి? అంటే సమానంగా ఏంది కాబట్టి ఇక్కడ 100 ఇక్కడ 60కి ఈక్వల్ అనేది అవ్వడం జరుగుతుంది. 100 60కి ఈక్వల్ అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత ఖరీదులో 60% మాత్రం విక్రయించే వస్తువులపై ఆమెకు ఎలాంటి రాబడి రాకపోతే, అయితే విక్రయించని వస్తువులపై ఆమెకు ఎలాంటి రాబడి రాకపోతే ఆమె మొత్తం లాభం లేదా నష్టం ఎంత అంటే ఇంతే అండి అయింది. ఇంకా ఇన్ని అమ్మిన తర్వాత 380 రూపీస్ లాభం వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇంకా 5 ఉన్నాయి, ఇక్కడ నాకు 4 ఉన్నాయి. వీటిపైన ఎటువంటి లాభం రాలేదు, ఏమి రాలేదు, జీరో వచ్చింది. కాబట్టి 1980 మైనస్ 2720 లోంచి తీసేస్తే మనకు 2720 లోంచి 1980 తీసేసేయండి. అప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది? సారీ ఇది చేయాలండి కదండి, ఇది సారీ 2365 అండి. 2365 చేయాలి మనము. ఇది 2365. ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ రెఫరెన్స్ కోసం ఇలా చెక్ చేసుకున్నాం 1980 ఈక్వల్ వస్తుందా లేదా అనేది. వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, 2720 మైనస్ 2365 చేయాలి. అప్పుడు నాకు ఆన్సర్ అనేది ఎంత డిఫరెన్స్ రావడం జరుగుతుంది, 355 రూపీస్ డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అంటే ఇది నష్టం కిందకి వస్తుంది, అంతే కదండి, నష్టం. ఇది లాభం కాదండి, నష్టం. ఇది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. సో చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. మహేష్ మరియు కృష్ణ ఒక పని చేయడంలో నిమగ్నమే ఉన్నారు. ఇద్దరు కలిసి పని చేసిన దానికంటే మహేష్ ఒక్కడే పని చేయడానికి 8 గంటలు. ఇద్దరు కలిసి చేస్తే ఎక్స్ అవర్స్ లో అయిపోతుంది అనుకోండి. అదే ఒక్కడే పని చేస్తే మహేష్ ఒక్కడే చేస్తే ఎక్స్ ప్లస్ 8 అనేది ఇవ్వడం జరిగింది. అదే కృష్ణ ఒకటే చేస్తే మనకు ఎక్స్ ప్లస్ 4.5 అనేది అవ్వడం జరుగుతుందని ఇవ్వడం. అయితే ఇద్దరు కలిసి పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటారంటే ఎక్స్ కనుక్కోవాలి. సో ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి అనేది సింపుల్ ఫార్ములా. అంటే 8, ఏ అనేది 8 అవుతుంది, బి అవుతుంది. సో నాకు 8 ఇంటూ 4.5. సో 4.5 అంటే బై 10 వేసుకోవచ్చు కదా. సో 5 2 5 9 2 1 2 4 అంటే నాకు 4 ఇంటూ 9 9 36 అంటే 6 అనేది రావడం జరుగుతుంది. అంటే 6 గంటల సమయం పడుతుందండి. చాలా సింపుల్ గా ఇది బాగానే ఇచ్చాడు. వితౌట్ క్యాల్కులేషన్ తో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, పెన్ పేపర్ లేకోకుండా. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. మనకు కొన్ని క్వశ్చన్లు చాలా టైం కన్జ్యూమ్ చేసినా కొన్ని దాంట్లో మనం టైంని కవర్ చేయవచ్చు. దాంట్లో ఈ క్వశ్చన్ ఒకటి చూడండి. ఇక్కడ మనకు 2 4 3ని కంపేర్ చేసి 14 ఎలా వచ్చింది, 4 6 5ని కంపేర్ చేసి 32 ఎలా వచ్చింది, ఇది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 4 3 ఎంత అంటే 12, 4 ముళ్ళ 12ను +2 యాడ్ చేస్తే 14 వస్తుంది. 6 5 ఎంత అంటే 6 5 30 +2 చేస్తే 32 వస్తుంది, సెట్ అవుతుంది. 6 7 ఎంత అంటే 6 ఏళ్ళ 42 +2 చేస్తే 44. 7 8 ఎంత అంటే 7 56 +2 చేస్తే నాకు 58. ఇది ఆన్సర్. 4 ఇంటూ 3 +2 చేస్తే 14, 6 ఇంటూ 5 +2 చేస్తే నాకు 32, 7 ఇంటూ 6 +2 చేస్తే నాకు 44. అదేవిధంగా 8 ఇంటూ 7 +2 చేస్తే నాకు 58 రావడం జరుగుతుంది. ఇదండి, చాలా సింపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి, మనకు క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, కింద ఇచ్చిన బొమ్మలోని క్వశ్చన్ మార్కు మరియు ఐ మార్కు స్థానంలో ఉండాల్సిన అక్షరాలను అరుణ్ కనుగొన్నాడు. మరియు ఇచ్చిన ఆ 4 అక్షరాలను కలపడం మరియు అమర్చడం ద్వారా అతను ఒక దేశం యొక్క పేరు గుర్తించాడు. ఆ దేశం యొక్క రాజధాని ఏది అని ఇవ్వడం. అంటే ఇది జాగ్రఫీ క్వశ్చన్ అండి. మనకి ఇలా క్యాల్కులేషన్ పార్ట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది, ఇంకా కొద్దిగా టైంని వేస్ట్ చేయడానికి. ఓకేనా. ఇక్కడ చూడండి 9 + 5 అంటే నాకు 14, 14 + 7 అంటే నాకు 21, 21 అంటే ఈ అండి. ఇక్కడ చూడండి 2 2 1 అంటే నాకు 5 అంటే ఈ, అంటే ఇవి రెండు మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేది ఇక్కడ అండి. ఇప్పుడు చూడండి 7 + 4 అంటే నాకు 11 + 5 అంటే నాకు 16. 16 అంటే మనకి ఏం రావడం జరుగుతుంది, పి రావడం జరుగుతుంది. ఇది పి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి 6 9 15 1 3 అంటే నాకు 18 అంటే 6 రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు PUER అంటే పేరు రాయొచ్చు కదండి, పేరు.
పిఈఆర్యు అంటే పేరు యొక్క రాజధాని మనకు ఇదే కదండి. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ క్వశ్చన్ అండి. నెక్స్ట్ దానికి చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనము టఫ్ అంటుంటాం కానీ మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ సంఖ్య అయితే 9 ద్వారా భాగించబడుతుందో, లేదా ఆ సంఖ్యలో అంకెల మొత్తం 9 అవుతుందో, లేదా ఆ సంఖ్యలో ఒక అంకె 9 అటువంటి సంఖ్యలను 9తో అనుసంధానించబడినవి మరియు మిగిలిన సంఖ్యలు అన్ని 9తో అనుసంధానించబడనివి కాదు అని శివ నిర్వచించాడు. ఇతను ఒక నిర్వచించాడండి. ఏమంటే మనకు 9తో డివైడ్ కావాలి, ఎగ్జాక్ట్లీ డివైడ్ కావాలి, లేదా ఈ ఎక్స్ల మొత్తం మనకు అంకెల మొత్తం చేస్తే 9 కావాలి అని ఇవ్వడం జరిగింది. లేదా ఈ ఎక్స్లలో మనకి ఎక్కడో ఒక చోట 9 ఉన్నా కానీ, అంటే ఇవి రెండు కండిషన్లు ఒకటే అండి. ఇవి రెండు 9తో భాగించబడాలి అన్నా, లేదా అంకెల మొత్తం 9 కావాలన్నా ఒకటే. తర్వాత ఇంకా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆ అంకెల మొత్తం అంటే ఇప్పుడు మనకు 19 ఉంది, ఇందులో 9 ఉంది కదా, ఇది ఒక కౌంట్ తీసుకోవాలి. 29 ఉందా, కౌంట్ తీసుకోవాలా. ఇలా ఉన్న దానిని మొత్తం ఎన్ని ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ నుంచి 1 నుంచి 90 వరకు, 1 to 90. సో 1 to 90 9తో భాగించబడేటివి ఇందులో ఎన్ని ఉన్నాయండి. సో 9 ఒకటిలో 9, 9 రెండులో 18, 9 మూడుల 27, ఇలా మొత్తం 10 దాకా ఉన్నాయండి. ఇక్కడ 10 ఉంటాయండి. ప్లస్ ఇక్కడ చూడండి, నాకు 19, 29, 39, 49, 59, 69, 79, 89 ఎన్ని ఉన్నాయి కదండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 8 అంటే మొత్తం నాకు 18 అనుసంధానించబడనవి ఎన్ని అంటే మొత్తం 90లో కదండి. నాకు 90లో 18 తీసేస్తే నాకు 72 రావడం జరుగుతుంది. అదే నాకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 72 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా అండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ 1 to 10 ఇది 10 ఎలా వచ్చాయండి అంటే 9, 18, 27, 36, 45, 54, 9, 5, 40, 9, 6, 54, 72 ఇవే కదండి. ఇక్కడ 81, 90 ఇవే అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 ఇదొక 8, 18 మొత్తం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటువంటి మోడల్స్ అనేటివి, ఈ క్వశ్చన్ ఉంది కదండి, ఇటువంటి మోడల్స్ ఎక్కువగా కూడా మనకు ఎక్కడ ఇస్తాడంటే మనకు దీంట్లో ఇస్తాడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇటువంటి క్వశ్చన్లు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అటువంటివి ఇక్కడ అడగడం జరిగింది. ఒకసారి ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే, అటువంటి మోడల్స్ ను చదివేసి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇటువంటి మోడల్. ఇప్పుడు ఏబి ఇంటూ డిఈడి చేస్తే ఏబి రావడం జరుగుతుంది. సో చూడండి, నాకు 101 అనే నంబర్ను ఏ రెండు నంబర్లతో చేయండి. 37తో చేస్తే నాకు ఆన్సర్ 37 రావడం జరుగుతుంది. లేదా 101 ఇంటూ 28తో చేయండి, నాకు ఆన్సర్ 28 మల్టిప్లై చేసి చూడండి. అంటే ఇక్కడ మనకు ఏం చూపిస్తుందంటే డిఈడి అంటే ఇది 101 అని అర్థం అండి. సో ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయమంటున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. డిఈడి అంటే నాకు 101, డిఈడి అంటే నాకు 101, 01 ఇదే కదండి డిఈడి. నెక్స్ట్ డిఈడి అంటే నాకు 1001 చేస్తే నాకు 30211 11203 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎఫ్ అంటే ఏదండి 11203 రావడం జరుగుతుంది. ఇది డి, ఇది ఎఫ్జిని మల్టిప్లై చేయాలంటే 23ని మల్టిప్లై చేసి వచ్చేది నాకు 6. ఎఫ్జిలను మల్టిప్లై చేసి వచ్చేది 6. ఓకేనా అండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ క్యాల్కులేషన్ పార్ట్ తో కూడుకున్నది. చాలా క్యాల్కులేషన్ ఉందండి. ఇటువంటి వాటిని మనం సింపుల్ గా ఎలా చేయొచ్చు అనే దాని గురించి ఆలోచిస్తే మనము డిజిటల్ సమ్ ను ఉపయోగించి చేయవచ్చును. డిజిటల్ సమ్ ను క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చేస్తే విత్ ఇన్ 2 minutes లో ఆన్సర్ చేయొచ్చండి. 1 to 2 minutes లో ఆన్సర్ చేయవచ్చు. ఎలాగనేది చూడండి. సునీత డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె నెలవారీ జీతం 74,000. ఆమె దానిని 3 గదులలో ఖర్చు చేస్తుంది. 3 విధాలుగా ఖర్చు చేస్తుందంట అండి.
అంటే ఖర్చులు. పి వైద్యం, ఎం చారిటీ, సి మిగిలిన మొత్తం ఆమె పొదుపు. పి ఆమె జీతంలో 70%. క్వశ్చన్ బాగా అర్థం చేయండి. 70 వ్యక్తిగత మరియు ఖర్చుల కోసం పి, వైద్యం కోసం ఎం మెడికల్, అంటే చారిటీ కోసం సి అండి. ఈ విధంగా. సో పి ఆమె జీతంలో 70% అండి. ఇది 70% అంట. ఎం యొక్క ఖర్చు 20%, పిలో 20%, పిలో 20%, దీంట్లో 20% ఎంత అంటే 10% అంటే 7, 20% అంటే నాకు 14. ఓకేనండి. నెక్స్ట్ మరియు సి యొక్క ఖర్చు ఎంలో 15%, దీంట్లో 15%, 10% అంటే నాకు 4.4 అండి. ఇందులో సగం అంటే నాకు 0.7 అంటే 7, 4 ఎంత అంటే 11. ఇక్కడ నాకు 2.1 రావడం. 2.1, 2.1%. ఓకేనండి. ఇది అయిపోయింది. మిగిలిన ఖర్చు 15% ఆమె జీతం పెంపొంది. మీ 70% ఎం ఖర్చు, కిలో సి యొక్క ఖర్చు. ఓకే. ఆమె జీతం పెంపొందినప్పుడు ఆమె జీతం గతం కంటే 60% పెరిగిందండి. సో ఇక్కడ నాకు 74,000 కాస్త నాకు 74,000 కాస్త 60% పెరిగిందంటే నాకు 160% అనేది అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ మనకు 3 విధాలుగా డివైడ్ చేసిందండి. పిఎంసి. ఓకేనా. అది ఎలా ఉంది? పి యొక్క ఖర్చు అదే శాతాన్ని కొనసాగిందండి. ఇది 70% అండి. అంటే దీంట్లో 70%, 74,000 ఆఫ్ 160లో 70%. ఓకేనా. 60% పెరిగింది. ఇప్పుడు ఆమె అదే శాతం కొనసాగింది. కానీ ఎం యొక్క ఖర్చు పిలో 25%, ఇందులో 25%. మనకు 10% ఎంత అండి? దీన్ని బై 4 చేయండి, మనకు రావడం జరుగుతుంది. బై 4 చేస్తే నాకు రావడం జరుగుతుంది. అంటే నాకు దీంట్లో 25% అంటే నాకు 17.5 రావడం జరుగుతుంది. 17.5. ఓకేనా. మరియు కానీ ఎం యొక్క ఖర్చు పిలో 25%, మరియు సి యొక్క ఖర్చు ఎంలో 20%, ఎంలో 20%, దీంట్లో 20% అండి. దీంట్లో 20%, 10% అంటే 1.75, 10% అంటే 1.75, 20% అంటే ఇవి డబల్ చేయాలి కదండి. 0, 7, 7, 14, 15 అంటే నాకు 3.5 అనేది రావడం జరుగుతుంది. 3.5 ఇది అండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్. అయితే రెండు పొదుపుల మధ్య వ్యత్యాసం ఎంత? రెండు పొదుపుల మధ్య వ్యత్యాసం ఇది రాసుకోవాలి. 70 + 14 అంటే నాకు 84. 70 + 14 అంటే 84 + 2.1, 84, 86.1 అనేది మొత్తం ఖర్చు. అయితే పొదుపు అనేది ఎంత ఉంటుందండి? ఇది మొత్తం ఖర్చు అది. సో ఖర్చు ఎంత ఉంటుందండి? ఖర్చు ఇంత ఉంటే పొదుపు అనేది నాకు ఎంత ఉంటుంది? పొదుపు అనేది నాకు 13.9% ఇక్కడ ఉందండి. ఇక్కడ పొదుపు 39.9% ఉంది. ఇక్కడ పొదుపు ఎంత ఉందండి? ఇక్కడ చూడండి 70 + 17.5. ఇది చూడండి యాడ్ చేయండి. ఫస్ట్ 20 అవుతుంది కదండి. 17.5 సారీ 21 అనేది అవ్వడం జరుగుతుంది. 21 + 70 అంటే నాకు 91. ఖర్చు అనేది 91. ఇప్పుడు పొదుపు అనేది నాకు ఎంత రావడం జరుగుతుంది? 9 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి డిఫరెన్సెస్. 74,000 ఆఫ్ 13.9% ఒకటి ఉంది. మైనస్ లేదా ఇక్కడ రాయండి 74,000 ఆఫ్ 160 ఆఫ్ 9% యొక్క డిఫరెన్స్ ఇదే కదండి. సో ఇది కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఇక్కడ 100 దీని పర్సెంటేజ్కి ఈ పర్సెంట్కి 100. సో నాకు 4 zeros వెళ్ళిపోయినాయండి. 4 zeros అనేది వెళ్ళిపోతే నాకు 74 × 16 × 9 మైనస్ ఇక్కడ కూడా నాకు పర్సెంటేజ్లో ఉంది కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక 0 కూడా 3 సున్నా లేకపోతే అంటే 74 × 139 చేయాల్సి ఉంటుంది. మనకు 74 × 139 చేస్తే మనకి ఎంత వస్తుందండి? ఇది 1286 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 74 × మనకు 16 × 9 చేయాలి. 9 చేస్తే మనకు ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 10,656 అనేది రావడం జరుగుతుంది. సో వీటి డిఫరెన్స్ తీసుకుంటే మనకు 10,286 తీసేస్తే 370 అనేది రావడం జరుగుతుంది. 370 అనేది డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా అండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు బాగా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది కదండి. సో వీటిని ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే 74,000 × 160 ఇక్కడ ఎంత వచ్చిందండి? 9%. ఇది కూడా పర్సెంటేజ్ కదండి. మైనస్
74,000 ఇంటూ సారీ ఇక్కడ ఎంత మనకు పర్సెంటేజ్ 13.9. సో ఇక్కడ మనకు 0 ఉందండి. మనకు ఫస్ట్ డిజిట్ చూస్తే ఈ పర్సెంటేజ్లు తీసేసేయండి. ఇక్కడ ఇంటూ ఈ పర్సెంటేజ్, ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఇటు పాయింట్ పోవాలంటే 0 చేస్తే ఈ జీరోస్ క్యాన్సల్, ఈ జీరోస్ ఈ 3 జీరోలు ఇక్కడ అంటే అప్పుడు నాకు 74 ఇంటూ 16 ఇంటూ 9 మైనస్ 74 ఇంటూ 139 మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ని చూడండి. సో 6 నాళ్ళ 24 అంటే 4, 9 నాళ్ళ 36 అంటే నాకు 6 అనేది రావడం. చూడండి 9 నాళ్ళ 36 అంటే 6లోంచి 6 తీసేస్తే నాకు 0. అంటే యూనిట్ డిజిట్ అనేది 0 రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రమే యూనిట్ డిజిట్ అనేది 0 అనేది అవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ కావడం లేదండి. కాబట్టి ఇదే ఆన్సర్. ఇలా అయినా చేయవచ్చును. ఒకవేళ 4 ఉంటే ఖచ్చితంగా చేయాలి అనొచ్చు. ఇక్కడ లేదు కాబట్టి యూనిట్ డిజిట్ ద్వారా అయినా మనం చేయవచ్చును. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విజయ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంవత్సరానికి 15 చొప్పున 8192 పెట్టుబడి పెట్టాడు. ప్రతి 5 మాసాలకు వడ్డీ కలిపే పద్ధతిలో 1 into 1.4 సంవత్సరాల పాటు విజయ్ పెట్టుబడి పెట్టిన చక్ర వడ్డీ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి, వెరీ సింపుల్ అండి. ఇటువంటి దానికి మనం ఏం చేయొచ్చు అంటే మొదటగా మనకు ఇక్కడ ఇది ఇక్కడ సంవత్సరాలలో ఇచ్చాడు అంటే నాకు 1.25 years అని ఇచ్చాడు. ఇది నెలల్లో కన్వర్ట్ చేస్తే నాకు 15 months. ఇది 15 months అనేది నాకు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 15 months కు ఇది సంవత్సరానికి ఇచ్చాడు. ఇక్కడ సంవత్సరానికి 15%. కానీ నాకు ఇక్కడ ఎన్ని దానికి ఇచ్చాడు? ఇక్కడ 5 నెలలకు మాత్రమే వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలట. అంటే ఇక్కడ నాకు 12 monthsకి నాకు 15% ఇంట్రెస్ట్ ఉందండి. అని నువ్వు 5 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి 12కే ఎంత ఉంటే మనకు 5 months తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ. సో అప్పుడు నాకు x ఈజ్ ఈక్వల్ 5/12 ఇంటూ 15 క్యాలిక్యులేట్ చేయాలి. సో 3తో 4 సార్లు 3 5 25. సో 25/4 అంటే నాకు 6.25 రావడం జరుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి మనకు ప్రతి 5 నెలలకు ఒకసారి అంటే ఇక్కడ 15 నెలల్లో ఎన్నిసార్లు వస్తుంది? 3 times వస్తుంది. 3 times వస్తుంది కాబట్టి నేను ఈ స్టెప్ను వేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఈ స్టెప్ను వేసుకోవచ్చును. ఎలాగనేది చూడండి. మనకు ఇప్పుడు వచ్చేది మొత్తం అండి. నేను 8192 ఇంటూ 106.25/100 106.25/100 ఇంటూ 106.25/100 ఇది చేస్తే నాకు 3 అంటే మనకు 15 months ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందులోంచి మనము డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కదండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఇది మొత్తం ఇది. కాబట్టి మనము ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయాలి 8192. ఈ స్టెప్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. ఈ స్టెప్ చేస్తే నాకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేను డిజిటల్ సమ్ను అప్లై చేస్తున్నాను. డిజిటల్ సమ్ను అప్లై చేసి ఇక్కడ 9 ఉంది తీసేసానండి. సో 8 1 తీసేసా. 2 ఉంది. నాకు 2 ఉందే. 2 ఇంటూ ఇక్కడ చూడండి 162 అంటే 9 వెళ్ళిపోతే ఇక్కడ 5 ఉందండి. నాకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. మైనస్ ఇక్కడ 9 తీసేసి అంతే కదండి. సో నాకు ఇప్పుడు చూడండి 5 5 25 అంటే నాకు 7 అంతే కదండి. 5 2 10 అంటే నాకు 1 ఉంటుంది. 1 ఇంటూ 7 5 2 10 అంటే 1 ఉంటుంది. 7 ఇంటూ 1 అంటే 7 మైనస్ 2 అంటే నాకు 5 అనేది రావడం జరుగుతుంది. డిజిటల్ సమ్ అనేది 5 అదంతా క్యాలిక్యులేట్ చేయకుండా డిజిటల్ సమ్ నేను 5గా అనుకున్నాను. ఇక్కడ 5 ఎక్కడ వస్తుందో ఒకసారి చూడండి. 7 1 అంటే నాకు 8 8 4 12 12 అంటే నాకు 3 అనేది రావడం జరుగుతుంది కాదండి. ఇప్పుడు చూడండి 7 3 అంటే 10 అంటే 1 1 5 అంటే 6 1 7 ఇది 7 రావడం జరుగుతుంది. ఇది కూడా కాదండి, నాకు 5 కావాలి. సో 6 4 10 1 ఎంత అండి? 10 1 అంటే నాకు 11 అండి. ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, మిగిలినది ఇదే. ఒకసారి చూడండి 5 వస్తుందో లేదో. సో 6 3 9 తీసేస్తే 4 1 అంటే నాకు 5 రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆన్సర్. సో ఈ స్టెప్ను వేసేసుకొని డిజిటల్ సమ్ను అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఎలా చేయొచ్చు? 8192 ఇంటూ 106.25/100 హోల్ క్యూబ్ మైనస్ 8192 ఇది చేస్తే అయిపోతుంది. డిజిటల్ సమ్ ఇక్కడ నుంచి అయినా కనుక్కోవచ్చండి.
ఎలా కనుక్కోవచ్చు? 106 అంటే నాకు ఇది తీసేస్తే 5 ఉంటుంది. 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే నాకు ఎంత అండి? 125. 125 అంటే ఎంత అండి? 125 అంటే 5 1 2 7 1 8. ఇక్కడ ఎంత ఉందండి నాకు? 2 ఉంది. అంటే 8 2 16. 16 అంటే నాకు 7. సో డిజిటల్ సమ్ 7. ఇక్కడ నాకు 5 సారీ 2 తీసేస్తే 5 అనేది రావాలి. అంత మన 5 వచ్చిందా? ఆన్సర్ ఒకటే. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్‌ను ట్రై చేద్దాము. సో ఏమిచ్చాడో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రాలో భాగంగా వైఎస్ఆర్ కడప జట్టు విశాఖపట్నం జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రతి జట్టులోని ఆటగాళ్ల సంఖ్య తప్పనిసరిగా 5 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ జట్టులో ఖచ్చితంగా 5గురు మాత్రమే ఉండాలంటండి. ఓకే. ఈ కింది పట్టికలలో 8 మంది ఆటగాళ్లు జట్టులో వారి పాత్ర మరియు ఒక మ్యాచ్ ఆడినందుకు చెల్లించాల్సిన డబ్బు గురించి సమాచారం ఉంది. సో ఒక మ్యాచ్ ఆడితే ఎంత డబ్బు ఇస్తారు? వారి యొక్క పాత్ర అంటే బ్యాట్స్‌మెనా లేదా కీపరా లేదా ఫాస్ట్ బౌలింగా లేదా స్పిన్ బౌలింగా మరియు ఆటగాడి పేరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ షరతులు అనేది ఇవ్వడం జరిగిందండి కింద. సో ఇక్కడ మనకు షరతులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. షరతులు ఏమో చూడండి. మొదటగా ఆటగాడి పేర్లు రాసుకోండి అండి ఇక్కడ. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ వీళ్ళే కదా అండి ఉండేది. సో ఇక్కడ బి మరియు సిలను కలిపి ఎంపిక చేయడం సాధ్యం కాదు అని ఇవ్వడం జరిగింది. అంటే బి మరియు సిలు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం సాధ్యం కాదు జట్టులో. ఒకవేళ బి ఉంటే సి ఉండకూడదు, సి ఉంటే బి ఉండకూడదు. అలా ఉండాలండి. జట్టులో వికెట్ కీపర్ తప్పనిసరిగా ఉండాలి. జట్టులో వికెట్ కీపర్ తప్పనిసరిగా ఉండాలి అంటే సిడిలో ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే సి కూడా వికెట్ కీపరే, డి కూడా స్పెషలిస్ట్ వికెట్ కీపర్. అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ అండి. కంపల్సరీ ఒకరు ఉండాలి. వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీగా ఉండాల్సి ఉంది అంటున్నాడు. ఈ మరియు జీలను కలిపి ఎంపిక చేయడం సాధ్యం కాదు. ఈ జీలను కలిపి ఎంపిక చేయడం సాధ్యం కాదు అంటున్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఒక ఆస్కారం లేదు. ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి. ఓకే. ఏ ఎంపిక చేయబడితే సరే ఇక్కడ నుంచి చూడండి. ఈఎఫ్జి మరియు హెచ్లలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఎంపిక చేయబడతారు. అంటే వీళ్ళల్లో ఇద్దరు మాత్రమే ఉంటారండి. వీళ్ళల్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఓన్లీ 2 మెంబర్స్. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఈఎఫ్జిహెచ్ లో ఉంటారు. ఓకేనా అండి? ఇక్కడ ఇంకా రాసుకోవాలంటే ఈ అంటే స్పిన్ బౌలింగ్ అండి. ఇతను స్పిన్, ఇతను ఫాస్ట్, ఇతను స్పిన్, ఇతను ఫాస్ట్. అదే కదండి ఇక్కడ ఇచ్చిండేది. జి అంటే స్పిన్. ఓకే. స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్. ఇతను బ్యాట్స్మెన్, కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఇతను కీపర్. ఈ విధంగా ఇవ్వడం. నెక్స్ట్ ఏ ఎంపిక చేయబడితే హెచ్ని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి అంటే ఏ ఉన్నాడు అంటే హెచ్ కంపల్సరిగా ఉండాలంట అండి. అంటే ఇక్కడ మనకు ఏ ఉంటే హెచ్ కంపల్సరీ. ఏ ఉన్నాడు అంటే హెచ్ కంపల్సరీ. జట్టులో కనీసం ఇద్దరు బ్యాట్స్మెన్స్ మరియు ఇద్దరు బౌలర్లు ఉండాలి. అంతే కదండి. బ్యాట్స్మెన్స్ అంటే ఇద్దరు బౌలర్లు. అంటే ఏబిసిలో ఇద్దరు ఉంటారు, వీళ్ళల్లో ఇద్దరు ఉంటారు, బిసిడిలో ఒకరు ఉంటారు. అంటే వీళ్ళిద్దరు ఉండడానికి అవకాశం ఉంది. వీళ్ళల్లో ఇద్దరు ఉండాలి, వీళ్ళిద్దరిలో ఒకరు ఉండాలి అనేది కండిషన్. దీన్ని బ్యాట్స్మెన్ మరియు వికెట్ కీపర్గా పరిగణించాలి. ఓకే. ఇతను పి అండ్ కి బ్యాట్స్మెన్ అండ్ కీపర్గా. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్స్ని చూద్దాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. స్పిన్ బౌలింగ్ కు స్టేడియం అనుకూలమని తెలిసి వైఎస్ఆర్ కడప టీం సి మరియు జిని తప్పకుండా ఎంపిక చేయాలి అని నిర్ణయించింది. అంటే సి కంపల్సరీగా ఉండాలి, సి జీలను కంపల్సరీ ఉండాలని నిర్ణయించింది. అప్పుడు అన్ని షరతులు వర్తింపజేసి
ఎంపిక చేసిన ఆటగాళ్లకు జట్టు ఖర్చు చేసిన మొత్తం ఎంత అని ఇవ్వడం. సిజీ కంపల్సరీ అన్నాడండి. సిజీ కంపల్సరీ. చూడండి, సి ఉంటే బి ఉండడానికి లేదు, సి ఉంటే బి ఉండడానికి లేడు అంటే వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్, వీళ్ళు ముగ్గురు బ్యాట్స్మెన్స్ కదండి, కానీ ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సి ఉంటే బి ఉండకూడదు అంటే ఏ ఉండొచ్చు కదండి. సో ఏ ఉండవచ్చు, ఏ ఉండవచ్చు, బ్యాట్స్మెన్ కింద ఏ ఉండవచ్చు. సో ఏ ఉంటే మనకి కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏ ఉంటే సారీ, సో ఏ ఉంటే మనకు కంపల్సరీగా ఎవరు ఉండాలండి, హెచ్ ఉండాలి, హెచ్ ఉండాలి. ఏ ఉంటే కంపల్సరీగా హెచ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏసీ ఉన్నారండి. ఇప్పుడు మనకు ఏసీ వచ్చేసారండి, బి లేడు. బి లేడు అంటే సి బ్యాట్స్మెన్ కిందకు వస్తారండి. ఇక్కడ బి అనేవాడు, సి అనేవాడు బ్యాట్స్మెన్ అండ్ కీపర్ కిందకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనము ఏని సెలెక్ట్ చేసాము, సిని సెలెక్ట్ చేసాము. సిని సెలెక్ట్ చేసాము అంటే మనకు సి అనేవాడు బ్యాట్స్మెన్ కిందకి వస్తాడు. అప్పుడు మనకి వీళ్ళిద్దరిలో కీపర్ ఎవరెవరు ఖచ్చితంగా ఉండాలి కదండి. అంటే సి లేడు కాబట్టి నేను డీని తీసుకోవడం జరుగుతుంది. ఏసీజీ హెచ్డి అనేది రావడం జరుగుతుంది. ఏసీజీ హెచ్డి. సో వీళ్ళ విలువ ఎంతనో ఒకసారి చూడండి. ఏసీజీ హెచ్డి. ఏ అనేవాడు ఎంత అంటే, ఏ అంటే 5,000, సి అనేవాడు 6,500. సో 5,000, 6,500. జిహెచ్డి, జి అంటే ఎంత అండి, జి అంటే 5,500, హెచ్ అంటే 5,500, 5,500, 5,500. డి అనేవాడు ఎంత అండి, డి అనేవాడు 5,500. 0 0 4 5 4 20 అంటే 2, 1 2 3 4 5 4 20 26 ప్లస్ 2 28 అంటే మనకు 28 అవ్వడం జరుగుతుంది మొత్తం టీం యొక్క ఖర్చు. ఓకేనా అండి, ఈ విధంగా చేయవచ్చు. మొత్తం ఆటగాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఏసీజీ హెచ్డి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేడియం ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉందని తెలిసి వైఎస్ఆర్ కడప జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్తో జట్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అప్పుడు అన్ని షరతులను సంతృప్తి పరిచే జట్టును ఏర్పాటు చేయడానికి ఖర్చు చేయగల తక్కువ మొత్తం ఎంత అన్నాడు. తక్కువ మొత్తం చూడండి, లెస్ అమౌంట్, తక్కువ మొత్తం. ఆల్ ద స్పెంట్ లీస్ట్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరన్నాడు ఇక్కడ, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అంటే మనకి ఎవరున్నారండి, ఫాస్ట్ బౌలర్స్. ఎఫ్ ఉన్నాడు, హెచ్ ఉన్నాడండి. ఎఫ్ ఉన్నాడు, హెచ్ ఉన్నాడు. ఎఫ్ యొక్క విలువ ఎంత అండి, ఎఫ్ యొక్క విలువ 6,000. వీళ్ళిద్దరు కంపల్సరీ అండి, ఎందుకంటే ఇద్దరిని సెలెక్ట్ చేశారు వీళ్ళు. మిగతాది మనము కండిషన్ బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అంటే వీళ్ళు నలుగురులో ఇద్దరు వచ్చేసారండి. అంటే ఈ నలుగురులోనే మనం ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. బి ఉంటే సి ఉండకూడదు. కాబట్టి ఏ బి డిని తీసేసుకోవచ్చు, లేదా ఏసిడిని తీసుకోవాలి. కండిషను ఏ బి డినన్నా తీసుకోండి, లేదా ఏసిడినన్నా తీసుకోండి. సరే, ఇక్కడ డి అంతే. ఇక్కడ బి ఉన్నాడు కాబట్టి సి ఉండట్లేదు, ఇక్కడ సి ఉన్నాడు కాబట్టి బి లేడు. సో రెండిట్లో ఏదో ఒక కండిషన్ తీసుకుంటే మనకు సాటిస్ఫై అవుతుంది. అయితే ఏది లెస్ అమౌంట్ అది చూడాలి. లీస్ట్ అమౌంట్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ చూడండి, బ్యాట్స్మెన్ ఏని తీసుకుంటే 5,000 అంతే. నెక్స్ట్ బిని తీసుకుంటే 5,500 తక్కువే ఉన్నాడు. నెక్స్ట్ డిని తీసుకుంటే 5,500 ఓకే, ఇది తక్కువే ఉందండి. నెక్స్ట్ కింద ఆప్షన్ తీసుకుంటే ఏని తీసుకుంటే 5,000, సిని చూడండి ఇక్కడ 6,500 ఉందండి. 6,000 అంటే సి యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంది అని ఆ ప్లేస్ మనం బిని తీసుకుంటే తక్కువగా ఉంది కదా, 5,500 అంటే 1,000 రూపాయలు తగ్గుతుంది. కాబట్టి బినే తీసుకుందాము. కాబట్టి మనకు ఏబిడి అనేది రావడం జరుగుతుంది. ఏబిడి రావడం జరుగుతుంది. సో ఏ యొక్క విలువ 5,000, బి యొక్క విలువ మనకు 5,500, అదేవిధంగా డి యొక్క విలువ 5,500. సో సున్నాలు చూడండి, 5 1 2 3 15 అంతే కదండి. సో 1 2 3 4 5 20 21 ప్లస్ ఒక 6 అంటే 27,500 అనేది రావడం జరుగుతుంది.
27,500 ఆప్షన్ 3లో రావడం జరుగుతుంది. అంతే కదండి. మొత్తం యాడ్ చేయండి. 5, 5, 5 15 ఒకటి ఉంటుంది. 5, 5, 5 మనకు 20 ప్లస్ 6 26 1 27 27,500 అనేది రావడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ కడప జట్టు ఒక ఫాస్ట్ బౌలర్ మరియు ఒక స్పిన్నర్తో జట్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. మరియు జట్టును ఏర్పాటు చేయడానికి కేవలం 26,500 బడ్జెట్ మాత్రమే ఉంది. అప్పుడు అన్ని షరతులను సంతృప్తి పరిచేయగల కింది వాటిలో ఎవరు ఆ బృందంలో సభ్యుడు కాదు అని ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చాడు. AEHG అంటే వీళ్ళల్లో ఒకరు కారు అంట. వీళ్ళల్లో ఒకరు కారు అంటే ఇంకా ఇద్దరు రావాలి కదండి. వీళ్ళల్లో ఒకరు లేడు అంటే ఇంకా ఇద్దరు కావాలి. ఓకే, మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. కండిషన్స్. సో ఇక్కడ చూడండి మనకు ఈ ఉంటే జీ ఉండేకి లేదండి. ఈ ఉంటే జీ ఉండేకి లేదు. బి ఉంటే సి ఉండేకి లేదు. అంతే కదండి. ఏ ఉంటే హెచ్ కంపల్సరీ ఉండాలి. ఏ ఉంటే హెచ్ కంపల్సరీ. ఈ ఉంటే జీ ఉండేకి లేడు. సో మనకి ఇక్కడ ఎవరు ఉన్నారండి. ఈ ఉన్నాడు. ఈ ఉంటే జీ ఉండేకి లేదు. ఈ ఉంటే జీ ఉండేకి లేదు. ఏ ఉంటే హెచ్ కంపల్సరీ. ఏ ఉంటే హెచ్ కంపల్సరీ. వీళ్ళిద్దరు కంపల్సరీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి. అంటే ఏ హెచ్ కంపల్సరీగా ఉన్నారు. ఈ జీలో ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి. ఒక ఫాస్ట్ బౌలర్ మరియు ఒక స్పిన్నర్తో జట్టును ఏర్పాటు చేయాలి. ఓకే, ఈ అంటే జీ ఎవరు. ఈ జీ ఎవరో ఒకసారి చూడండి. ఈ అనేవాడు స్పిన్నరే. జీ అనేవాడు స్పిన్నరే. అంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఖచ్చితంగా FH లో ఎవరో ఒకరు ఉండాలండి. FH లో ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి. హెచ్ ఉన్నాడు. ఇంకా హెచ్ ఉన్నాడు. ఈ స్పిన్నర్లో ఎవరో ఒకరు ఉండాలి. అంటే ఇంకా బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయాలి మనం. ఇంకా ఇద్దరు, ఒక బ్యాట్స్మెన్ ఒక కీపర్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కండిషన్లు చూడండి. నేను ఒకసారి ఇక్కడ లెస్ అమౌంట్ ఇచ్చారండి. బడ్జెట్ ఇచ్చా. బడ్జెట్కి అనుగుణంగా మనం పోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే 2 విధాలుగా చేద్దాం. సో నాకు ఏ ఉన్నాడు, ఈ ఉన్నాడు, హెచ్ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ వచ్చి ఏ ఉన్నాడు, హెచ్ ఉన్నాడు, జీ ఉన్నాడు అనుకుందాం. అంతే కదండి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. మనం ఏహెచ్ కంపల్సరీ అనే దాంట్లోకి వచ్చేసరికి ఈజీ ఉండకూడదు అనే కండిషన్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరే ఉండాలి. కాబట్టి ఆప్షన్లో ఈ అన్న ఉంటుంది లేదా జీ అన్న ఉంటుంది. మనకి టైం లేదు అంటే ఈ దానికి ఏదో ఒకటి టిక్ చేసి వచ్చేసేయండి. మనం కావచ్చు మనకి 50-50లో ఆన్సర్ అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చేద్దాం. సో ఏ అంటే ఎంత అండి. ఏ అంటే ఎంత అండి. నాకు అమౌంట్ 5,000. సో ఏ అంటే నాకు ఎంత రావడం జరుగుతుంది. 5,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంటే ఎంత అండి. ఈ అంటే కూడా నాకు 5,000. హెచ్ అంటే 5,500. ఇది ఒక కండిషన్ అండి. అంటే ఇక్కడికి మొత్తం ఎంత వచ్చేసింది అంటే మనకు 5, 5 10,000 15,500 రావడం జరిగింది. ఇక్కడ ఎంత వస్తుందో చూడండి. ఏ అంటే 5,000, మనకు హెచ్ అంటే 5,500 మరియు జీ అంటే ఇక్కడ 5,500. ఇక్కడ చూడండి 11,000 ప్లస్ 5,000 అంటే 16,000. అంతే కదండి. ఇప్పుడు నాకు ఎంత కావాలి టోటల్ అమౌంట్ 26,500 కావాలి. 26,500 కావాలి అంటే ఇక్కడ 16,000 లెక్క ప్రకారంగా తీసుకుంటే ఇంకా ఎంత తక్కువ ఉంది నాకు 10,500. అదే దీని ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ 16,000 ఇక్కడ అంటే మనకు 11,000 కావాలి. అంతే కదండి. ఇక్కడ నాకు ఎంత కావాలి 11,000 కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు అంటే బౌలర్స్ ఉన్నారండి. వీళ్ళిద్దరు బౌలర్స్ అంటే బ్యాట్స్మెన్ ఒకడే ఉన్నాడు. ఇంకొక బ్యాట్స్మెన్ ఇంకొక కీపర్ కావాలి. వాళ్ళిద్దరు కలిపితే 11,000 అన్నా కావాలి, 10,500 అన్నా కావాలి. అయితే
26,000కి మొత్తం అవుతుంది. ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అవుతుందో ఒకసారి చూస్తే, సో ఇక్కడ చూడండి మనకు ఏ వచ్చేసాడు. నేను ఈ కండిషన్ తీసుకుంటున్నా. ఏ వచ్చేసాడు. బి తీసుకుందాం 5,500 బ్యాట్స్‌మెన్. బి ఉంటే సి ఉండేది లేదు కాబట్టి డి 5,500. అప్పుడు నాకు ఎంత వస్తుంది 11 రావడం జరుగుతుంది. ఇక్కడ తీసుకుందాం. ఏ పక్కన పెట్టేస్తే బి 5,500. బి ఉంటే సి ఉండడానికి లేదు కాబట్టి డిని తీసుకోవాలి 5,500. ఇక్కడ కూడా నాకు 11,000 రావడం జరుగుతుంది. అంటే మనకు 11,000 ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుందంటే ఏ ఈ హెచ్‌లను మాత్రమే తీసుకున్నా, అంటే జీని తీసుకోలేదు నేను. కాబట్టి జి అనేవాడు లేడు. జి అనేవాడు ఉండడు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఎవరెవరు ఉంటారంటే బి అండ్ సిలు ఉంటారు. ఇక్కడ బి అండ్ సిలు ఉంటారు. ఇంకా ఇద్దరు ఎవరు ఉంటారంటే బి అండ్ సిలు ఉంటారు. పోనీ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా, బీసీలు తీసుకున్నా. అలా కాకుండా సిడిని తీసుకోండి. సిడిని తీసుకున్నా ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి ఇది కాదు మనకు. ఆప్షన్ జి అనేవాడు ఉండడు. ఏఈహెచ్ బీసీలు మాత్రమే ఉంటారు జట్టులో అని చెప్పవచ్చు. ఓకేనా అండి? ఈ విధంగా మనం చేయవచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా కష్టంగా మీన్స్ టైం అనేది పడుతుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఇక్కడే ఆన్సర్లను టక అని చెప్పేసండి. ఈ కండిషన్ చూసి క్వశ్చన్ పేపర్ కూడా పక్కన ఉంటుంది. నేను అంత సపరేట్ పేపర్‌లో తీసుకున్నాను కాబట్టి పేజెస్‌లో ఇలా కష్టంగా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉంటే మరియు ఇటువంటి క్వశ్చన్‌లు ఈజీగా ఆన్సర్ చేసి 3 మార్కులను సాధించవచ్చు. ఇటువంటి క్వశ్చన్‌లు చాలా మంది వదిలేస్తారు. ఇటువంటి క్వశ్చన్‌లను మీరు చేస్తే ఖచ్చితంగా వారికన్నా ముందు స్థానంలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి. కింది ఏర్పాటు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. చేసి పై అమరికన కింది క్రమంలో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏమి ఉండాలని చెప్పడం జరిగింది. ఇలా ఉందండి. ఈ కండిషన్ ఉంది. ఈ కండిషన్‌ను బట్టి ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఏం వస్తుందనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డిఈ స్టార్ అనేది ఇవ్వడం జరిగింది. డిఈ స్టార్. నెక్స్ట్ 9ఎస్పి అనేది ఇవ్వడం జరిగింది. 9ఎస్పి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిని పక్కన పెట్టేసింది. డిని పక్కన పెట్టండి. 9ను పక్కన పెట్టండి. 6ను పక్కన పెట్టండి. ఏని పక్కన పెట్టండి. ఈ స్టార్‌ను చూడండి. ఈ స్టార్ వచ్చిందా? నెక్స్ట్ ఎస్పీని చూడండి. ఎస్పీని రావాలి అంటే మీరు ఏం చేశాడు ఇక్కడ 2 గ్యాప్ వదిలాడండి. 2 గ్యాప్ 9ఈ వదిలి డాలర్ ఎస్పీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి $0 $0 అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 వదిలాడండి. నెక్స్ట్ $0 అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ 2 వదిలాడు, ఇక్కడ 4 వదిలాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏని పక్కన పెట్టి యాష్ ఏ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఎన్ని వదిలాడు చూడండి 1 2 3 4 5 6 వదిలాడండి యాష్ ఏ రావడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి అంటే మొదట్లో ఒక దానిలో ఇంజనీరింగ్ పక్కన పెట్టేసాను. వీటిని పక్కన పెట్టేసాను. సో ఇప్పుడు 9ఏనా, ఏఎల్లా, ఎస్ఎన్ఐనా, ఎల్ఏ అనేది చూడాలంటే ఇక్కడ 6 వదిలాడు. అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఎన్ని వదలాలి? 8 వదలాలి. అంటే 1 2 3 4 5 6 7 8 వదిలితే 2 తీసుకోండి. ఏఎల్ ఇక్కడ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2లో ఉంది. సో అదే మన ఆన్సర్. అదే మన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. చాలా సింపుల్‌గా చేయొచ్చు. జస్ట్ మీరు లాజిక్‌ను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాగొస్తుంది అనేది. అంటే ఇక్కడ 2 వదిలాడు, 4 వదిలాడు, 6 వదిలాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేయొచ్చండి. కానీ ఆన్సర్ అనేది ఫైనల్‌గా మనకు కరెక్ట్‌గా రావాలి. కొంతమంది ఎలా చేస్తారు అంటే ఇక్కడ డిఈ స్టార్ ఉంది. డిఈ స్టార్‌ని తీసుకున్నాను నేను. ఓకే. $9 ఎక్కడ ఉందండి? ఇక్కడ మనకు $9 $9 అంటే మధ్యలో ఒకటి వదిలాడు. కన్‌ఫ్యూజ్ అయ్యకుంది. $60 అంటే ఇక్కడ మళ్ళీ 2 వదిలేసి, ఒకటి వదిలేసి మరి $60 ఇలా అంటే మధ్యలో 2 వదిలాడు. ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. ఈ విధంగా నేను ఇక్కడ చెప్పాను కదా! ఈ విధంగా మనం లాజిక్ ఆలోచించుంటే ఇంకా తొందరగా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనండి. మొత్తానికైతే ఆన్సర్ అనేది మనకు ఏఏఎల్. ఏ విధంగా అయినా చేయండి. ఆన్సర్ ఇలాగనే వస్తుంది. ఇలా చెప్పాను కదా! ఇలా చేసుకున్నా వస్తది. కొద్దిగా కన్‌ఫ్యూజన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చెప్పాను కదండీ! దీనిని ఎలిమినేట్ చేసుకోండి మీరు. రెండే గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టార్ గుర్తుపెట్టుకోండి, $P గుర్తుపెట్టుకోండి, $0 గుర్తుపెట్టుకోండి, #A గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏఎల్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి
క్వశ్చన్‌లో మనకు ఒకటో తరగతి అబ్బాయికి చెప్పినా గాని చేసేస్తాడండి ఇది. పిఎన్‌యుఎంఎన్‌ఓ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3. ఇక్కడ మీరు ఏం లేదండి. జస్ట్ మీరు యేసుకుంటూ వెళ్ళిపోయి యాడ్ చేయాలంతే. పి అంటే ఎంత? ఎన్ అంటే ఎంత? ఈ అంటే ఎంత అని. ఓకేనా? పి అనేది వాల్యూ ఎంత? ఈ అంటే 5, ఓ అంటే ఎంత? ఇలా యేసుకుంటూ పోయి ఆన్సర్‌ని చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్లస్ చేస్తే అయిపోతుంది. ఇది టైమ్ వేస్ట్ చేయడానికి ఇచ్చిన క్వెషన్. ఓకేనా? ఇటువంటివి చూడండి చాలా ఉన్నాయి. ఎక్కడో ఒక్కటి యాడింగ్ చేసేటప్పుడు మనకి మిస్టేక్ అయినా గాని ఆన్సర్ రాంగ్ రావడం జరుగుతుంది. మరియు టైం చాలా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? అంటే కాలిక్యులేషన్ పార్ట్ ఏమి లేదని నా ఉద్దేశం. కాలిక్యులేషన్ ఏం లేదు. జస్ట్ యాడ్ చేసుకుంటూ పోవడమే. ఓకేనా? దాంట్లో పెద్ద క్వెషన్ ఏం కాదది. సో, ఇక్కడ ఇది చూద్దాం పేపర్ చిన్నది. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. చాలా ఇంపార్టెంట్. మరి లాజిక్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఎలాగనేది చూడండి. ఇక్కడ మనకు క్వెషన్ బాగా చదవండి. రోహిత్ మరియు లలిత్ వేగం గంటకు 30 కిలోమీటర్లు మరియు 40 కిలోమీటర్లు. అంటే రోహిత్ 30 కిలోమీటర్లు మరియు లలిత్ 40 కిలోమీటర్ల ప్రారంభంలో ఎంతగా ఇచ్చేస్తారండి. ఇక్కడ కామా ఉండాలి. లేదు. ఓకే. ప్రారంభంలో ప్రారంభంలో లలిత్ ఎక్స్ స్థానంలో మరియు రోహిత్ వై స్థానంలో ఉన్నారు. ఎక్స్ మరియు వైల మధ్య దూరం 650 కిలోమీటర్లు. ఒకరినొకరు కలవడానికి లలిత్ కంటే 3 గంటల ముందుగానే రోహిత్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎక్స్ మరియు వైల మధ్య ఉన్న జెడ్ స్థలంలో వారిద్దరు ఒకరినొకరు కలుసుకుంటే వై మరియు జెడ్ మధ్య దూరం పి అయితే అప్పుడు p/2 విలువ ఎంత అని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏమైనా అర్థమైందండి? ఏమాత్రమైన అర్థమైందా కొద్దిగా కానీ? చూడండి. ఇది తీసుకున్నానండి నేను. ఇది మనకు ఎక్స్ స్థానం అనుకుంటాను. ఇది వై అనుకుంటా. అంతే కదండి. ఎక్స్ అండ్ వై. రోహిత్ మరియు లలిత్‌ల వేగం గంట 30 కిలోమీటర్లు మరియు 40 కిలోమీటర్లు. ప్రారంభంలో లలిత్ ఎక్స్ స్థానంలో ఉన్నాడు. ప్రారంభంలో లలిత్ ఎక్స్ స్థానంలో ఉన్నాడు. లలిత్ యొక్క వేగం 40. లలిత్ యొక్క వేగం 40. ఇక్కడ రాస్తాను. అంటే ఇతను 30. అంతే కదండి. ఇతను లలిత్, ఇతను రోహిత్. అంతే కదా. రోహిత్ 30, లలిత్ 40 కిలోమీటర్లు. సరిపోయింది. ఇప్పుడు చూడండి. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? 650 కిలోమీటర్స్. కిలోమీటర్స్. ఓకే. సరిపోయిందా? రైట్. ఇక్కడ దాకా అయిపోయిందండి. ఒకరినొకరు కలవడానికి లలిత్ కంటే 3 గంటలు ముందుగానే రోహిత్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోహిత్ ముందుగానే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోహిత్ ముందుగానే ప్రయాణాన్ని ప్రారంభించాడు అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. అంటే 3 × 30 అంటే మనకు 90 గంటలు ముందుగానే వచ్చేసాడండి. సారీ 90 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 కిలోమీటర్స్ అనుకుందాం. 90 కిలోమీటర్ ఆల్రెడీ జర్నీ చేశాడు ఇతను. ఎవడు? రోహిత్. ఓకేనా? 90 కిలోమీటర్స్. ఓకేనండి. ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు రోహిత్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. వైట్ కలర్ లో ఉంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఇలా వచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది? రోహిత్ అనమని ప్రారంభం. ఎక్స్ మరియు వై మధ్య ఉన్న స్థానాలలో వారిద్దరు ఒకరిని కలుసుకుంటే ఎక్స్ మరియు వై మధ్యలో ఒకరినొకరు ఇక్కడ ఒకసారి కలుసుకుంటారు. ఇప్పుడు ప్రయాణం ఇద్దరు స్టార్ట్ చేశారు. 3 గంటల తర్వాత వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందండి? ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 560 కిలోమీటర్స్ ఉంటుంది కదండి. 560 కిలోమీటర్స్ ఉంటుంది. వీటి మధ్య డిస్టెన్స్ నేను చెప్పేది. టోటల్ అయితే 650 కానీ వీటి మధ్య డిస్టెన్స్ 560. సో చూడండి, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నారు. అంటే ఒకరు కలుసుకుంటున్నారు కాబట్టి 40 + 30 అంటే 70. 70 అంటే ఇక్కడ ఇలా రాసుకోవచ్చు కదా. 560/70 చేస్తే 0 పోతే 7 అంటే 8 గంటలు ఒకరు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు కలుసుకోవడానికి. అప్పుడు ఏమవుతుంది? 8 నాళ్ళ 32 అంటే వీడు 32 కిలోమీటర్ అంటే 320 కిలోమీటర్లు. అంటే ఇతను 8 ముళ్ళ 24 240 కిలోమీటర్లు చేస్తుంది. ఈ పాయింట్ ఇక్కడ ఇలా అయిందండి జర్నీ. అంటే ఈ పాయింట్ దగ్గర కలుసుకున్నారు. వీడు 320 కిలోమీటర్ల జర్నీ వరకు, వీడు ఇక్కడి నుంచి ఇక్కడికే 240. ఈ పాయింట్‌నే వాడు ఏమంటున్నాడంటే ఎక్స్ మరియు వైల మధ్య ఉన్న జెడ్ స్థలంలో వారిద్దరూ కలుసుకున్నారు. అంటే ఇది జెడ్ అండి ఇది. ఈ పాయింట్‌నే మనము ఏమంటున్నామంటే జెడ్ అంటున్నాం. జెడ్.
జెడ్ అంటున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి కలుసుకున్నారు. వై మరియు జెడ్‌ల మధ్య దూరం వై మరియు జెడ్‌ల మధ్య దూరం పి అయితే వీటి మధ్య డిస్టెన్స్ పి అంట అండి. పి అయితే p/2 విలువ ఎంత అని అంటున్నాడు. పి అంటే ఇక్కడ చూడండి 240 ఉంది. ఇక్కడ 90 ఉందండి. 240 + 90 అనేది మనకి ఎంత అవ్వడం జరుగుతుంది? 330 అనేది అవ్వడం జరుగుతుంది. పి విలువ ఎంత అంటే పి విలువ ఎంత అంటే నాకు 330. మనకు ఆన్సర్ ఏం కనుక్కున్నాడు? p/2 అంటే నాకు 330/2 చేస్తే నాకు ఎంత రావడం జరుగుతుంది? 165 రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్. చూడండి ఎంత లాజిక్‌గా క్వెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. చాలా అంటే మనకు ఒక క్వెషన్ టఫ్‌గా ఇస్తున్నాడు అంటే, ఇంకొక క్వెషన్ కొద్దిగా ఈజీగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఒక నిమిషం అండి. సో, ఇప్పుడు చూడండి మనకు ఒక క్వెషన్ టఫ్‌గా ఇస్తున్నాడంటే, ఒక క్వెషన్ ఖచ్చితంగా ఈజీగానే ఇవ్వడం జరుగుతుంది. మన ప్రతి క్వెషన్ కూడా టఫ్‌గా లేవండి. ఇచ్చిన 30 క్వెషన్‌లలో దాదాపు 15 క్వెషన్‌లు అయితే ఈజీగా చేయవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, దాంట్లో కూడా ఇది క్వెషన్ చాలా ఈజీగా ఉంది. చూడండి కొన్ని తీసుకుంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ మనకు డబల్ ఇచ్చాడు. 16 ఉన్నాయంటే కొద్దిగా మీరు ఎట్లా ఉన్నాయి కాంబినేషన్ చూడాలి. ఇక్కడ సి ఇచ్చాడు. సి అంటే సి ఇక్కడ మనకు బీడీ ఇచ్చాడు. అంటే బికి సి డికి మధ్యలో సి ఉంది అని ఇచ్చడం జరిగింది. అదే విధంగా ఓ ఇచ్చాడు. ఓ అంటే మనకి ఓ అనేది ఎన్ అండ్ పికి మధ్యలో ఉంటుంది కదండి. సో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో అదే ప్రకారంగా ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి మీరు తొందరగా గుర్తుపెట్టాలి అంటే ఏదో ఒకటి మిస్టేక్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంది ఇక్కడ చూడండి ఆర్‌టి కరెక్ట్ ఉంది. టీవీ కరెక్ట్ ఉంది. ఎన్‌పి కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ ఓపి డిఫరెంట్‌గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని చూసుకోండి. 1, 1, 2, 3 లాస్ట్ నుంచి మూడోది. ఓది చూసుకోండి. ఓ చూసుకోండి. ఓ అంటే మనకి ఎలా ఉండాలి అండి? ఓ అంటే ఎన్ అండ్ పి మధ్యలో ఉంటుంది. ఎన్ అండ్ పి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది కాదండి ఆన్సర్. ఎన్ అండ్ పి మధ్యలోనే ఉంటుంది. ఇది కాదు. నెక్స్ట్ చూడండి క్యూఎస్ ఉంది. ఇక్కడ కూడా టీఎఫ్ ఉంది. ఇక్కడ డిఎఫ్ ఉంది. డిఎఫ్ ఉంది. అంటే ఇది ఎన్నోదండి ఇది? 1, 1, 2, 3, 4 ఫిఫ్త్ లెటర్ చూసుకోండి. 1, 2, 4, 5 ఈ చూసుకోండి. ఈ చూసుకుంటే మనకి ఎలా ఉండాలంటే డిఎఫ్ మధ్యలోనే ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఈ ఇవ్వడం జరిగింది. ఇది కూడా కాదండి. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇలా రండి. ఇలా రండండి. ఎంఓ ఉంది. టీవీ ఉంది. ఎల్ఎన్ ఉంది. ఎల్కే ఉంది. అంటే ఇక్కడ థర్డ్ డిజిట్ 1, 2, 3 ఎం చూసుకోండి. ఎం అంటే ఎల్ఎన్ మధ్యలో ఉండాలి. ఇక్కడ ఎల్కే మధ్యలో ఉంది. అంటే ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా చూసుకున్నా సరిపోతుంది. లేదా డైరెక్ట్ రాసుకున్నా అయిపోతుంది. మీరు ఆల్రెడీ ఏబిసిడీలో నంబర్ డిజిట్స్ రాసుకోండి కదండి. ఎన్ అంటేనే మీరు ఏం రాసుకోవాలి? ఎంఓ అని రాసేసుకోండి. యు అంటేనే మీరు ఏం రాయాలి? యు అంటేనే మనకు టీవీ అని రాసేసేయాలి. ఓకే. ఇలా రాసుకుంటా పోయిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇదైతే ఈజీ అండి. మనకు ఈజీగా 30 సెకండ్స్‌లో ఆన్సర్‌లు చేయవచ్చు. సో ఇది కూడా కొద్దిగా లాజిక్ క్వెషన్ అండి. చూడండి. చాలా సింపుల్‌గానే ఉంది. పెద్ద కష్టమేం కాదు. ఈజీ క్వెషన్ అండి. ఆర్ మరియు ఎస్ ఇద్దరు స్నేహితులు. ఆర్ యూఎస్‌లో ఉంటాడు. ఆర్ యూఎస్‌లో అండ్ ఎస్ ఇతను యూఎస్‌లో ఉంటారు. ఇతను ఇండియాలో ఉంటాడు. ఓకేనా అండి? ఆర్ఎస్ భారతదేశం నివసిస్తున్నాడు. ఒకరోజు ఆర్ఎస్‌ని యూఎస్‌లో టైం టీ గంటలు మరియు ఇండియాలో ఇప్పుడు టైం ఎంత అని అడగ్గా ఇక్కడ టీ గంటలంట. భారత్ అని అడగ్గా భారతదేశం యూఎస్ కంటే 9 గంటలు 30 నిమిషాలు ముందుంది అన్నాడు. అంటే ఇక్కడ టీ ప్లస్ 9 అవర్స్ 30 మినిట్స్. అంతే కదండీ! అంటే టీ గంటలంటే ముందుంది అంటే మైనస్ కదండీ! ప్లస్ చేసుకోవాలి. అంతే కదండీ! ఇప్పుడు 7 గంటలు 5 గంటలు ముందున్నాను నేను అంటే గన అది ప్లస్ చేయాలి కదా! సో, ప్లస్. ఓకేనా అండి? అని సమాధానం ఇచ్చాడు. యూఎస్‌లో ఉదయం 4:15 అయితే యూఎస్‌లో మనకు టైం అనేది 4:15 నిమిషాలు అయితే
ఇప్పటి నుండి 18 గంటల తర్వాత భారతదేశంలో సమయం ఎంత అని ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ క్వెషన్. 18 గంటల తర్వాత యూఎస్‌లో ఎంతనో టైం కనుక్కోండి. యూఎస్‌లో టైం ఎంత అంటే 18 గంటల తర్వాత 15 గానే ఉంటుంది. సో, 18 ప్లస్ 4 అంటే 22. అంతే కదండీ! 22 అవర్స్ 15 మినిట్స్ యూఎస్‌లో ఉంటే మనకి ఇండియాలో టైం ఎంత ఉంటుంది? టీ ప్లస్ 9:30 కదండీ చేయాల్సినది. సో, 22:15కి మనకు 9:30 అనేది యాడ్ చేయాలి. 9:30 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందండి? 45 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు నేను? 24 ప్లస్ 7 ఇలా రాసుకోవచ్చు కదా! 24 ప్లస్ 7గా రాసుకోవచ్చు. ఇక్కడ 9ని ఇక్కడ 2ని ఇచ్చేసానండి. 2ని ఇచ్చేస్తే 24 అవుతుంది. ప్లస్ 7 45 అవుతుంది. 24 అంటే దాని అర్థం ఏంది? ఒక రోజు 1 డే అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 7:45 అవర్స్ అని చెప్పవచ్చా? అంటే మరుసటి రోజు ఉదయం 7:05 ఇది మనకు లాజిక్‌గా ఇలా ఇచ్చాడండి. చాలా సింపుల్ క్వెషన్ అండి. చూడడానికి క్వెషన్ పెద్దగా అన్నట్టుంది కానీ చాలా ఈజీగా చేయవచ్చు. రైట్? ఇది 2 టైమ్స్ వచ్చింది క్వెషన్. నెక్స్ట్ చూడండి. సో, ఇటువంటి క్వెషన్‌లు కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి. చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్‌గా వస్తుంది. అంటే మీకు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇటువంటి క్వెషన్‌లు ఇక్కడ చూడండి. ఇటువంటి క్వెషన్‌లు ఇక్కడ ఇచ్చాడు అంటే మీరు ప్రాక్టీస్ చేసుంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాము. $A అంటే $A అంటే ఏ అనేది డీకి ఉత్తరాన ఉంది. ఏ అనేది డీకి. సో, డీలో ఉందనుకో డీకి ఉత్తరాన ఏ ఉంది అని అర్థం. అలాంటి ఇక్కడ రాస్తాను చూడండి. డాలర్ అంటే డాలర్ అంటే డీకి ఉత్తరాన డీలో ఉందనుకోండి ఉత్తరాన ఏ ఉంది అని అర్థం. ఓకేనా? ఏ అంటే డీకి తూర్పున ఉంది అని. డీలో ఉందనుకోండి తూర్పున మనకి ఏ ఉంది అని. ఏది సింబల్ ఇది? అండ్. అదే మనకి స్టార్ ఉందనుకోండి. ఇక్కడ స్టార్ ఉంది. అంటే డి అనేది ఏకి పశ్చిమాన ఉంది. డి అనేది ఏకి పశ్చిమాన. ఇక్కడ చూడండి రివర్స్ ఇచ్చాడండి. జాగ్రత్తగా ఉండాలి. $A అంటే డి అనేది ఏకి పశ్చిమాన ఉంది. సో, మనకి ఏ ఇలా ఉందనుకో దీనికి పశ్చిమాన మనకి ఏముంది? డి అనేది ఉంది. పశ్చిమాన ఉంది. ఇలా మనకు క్వెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, వీటి ద్వారా మనము డైరెక్ట్‌గా ఆన్సర్‌ని రాసేయొచ్చు. చూడండి. నేను ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూస్తే B12M సారీ $B అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమి ఇవ్వడం జరిగింది? S ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమి ఇవ్వడం జరిగింది? R అండ్ J అండ్ రాసే రావడం లేదు. J నెక్స్ట్ J పర్సెంటేజ్ A ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమి ఇవ్వడం జరిగింది? KIGT ఇవ్వడం జరిగింది. ఇవి ఇచ్చాడండి. ఇక్కడ నేను 12 మీటర్స్, 5 మీటర్స్, 3 మీటర్స్, 6 మీటర్స్ పక్కన పెట్టేశాను. మనం క్వెషన్ చేస్తున్నప్పుడు చేద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి మనకు సో, ఇవి అడిగాడు కదండి. ఇప్పుడు ఈ ప్రకారంగా మనం రాసుకుంటూ పోతే ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము. ఓకేనా? సో, చూడండి మొదటగా $B అనేది ఇవ్వడం జరిగింది. డాలర్ అంటే ఏ అనేది డికి ఉత్తరాన ఉంది. అంటే ఎస్‌కి ఉత్తరాన బి ఉంది అని అర్థం. ఎస్‌కి ఉత్తరాన బి ఉంది. ఎస్‌కి ఉత్తరాన బి ఉంది. ఎంత డిస్టెన్స్ అండి? 12 మీటర్స్. అంతే కదండి. 12 మీటర్స్ ఏదో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అయిపోయింది. ఇప్పుడు SR మధ్యలో ఏముందండి? స్టార్ ఉంది. స్టార్ అంటే ఏమిటంటే డి అనేది ఇక్కడ క్వెషన్ చూడండి కొద్దిగా. స్టార్ అనేది చూడండి. స్టార్ అంటే డి అనేది ఏకి పశ్చిమాన ఉంది. డి అనేది స్టార్ కదండి. డి అనేది ఏకి పశ్చిమాన ఉంది. అంటే
ఎస్ అనేది ఆర్కు పశ్చిమాన ఉంది. సో ఆర్ ఇక్కడ ఉంది అనుకోండి, దీనికి పశ్చిమాన ఇదే కదండి అయ్యేది. సో ఇది ఇవ్వడం జరిగింది. ఎంత అంటే డిస్టెన్స్ మనకు 5 మీటర్స్. ఇక్కడ నాకు ఆర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఇక్కడ ఆర్ అండ్ జే మధ్య ఉంది. ఏముందండి? అండ్ ఉంది. అండ్ అంటే ఏమిటో చూడండి. ఏ అనేది డికి తూర్పున ఉంది. ఏ అనేది డికి తూర్పున ఉంది అంటే ఆర్ అనేది జేకి తూర్పున ఉంది. ఆర్ అనేది జేకి తూర్పున ఉంది. ఆర్ అనేది జేకి తూర్పున ఉంది. సో ఆర్ ఇక్కడ ఉందంటే జే ఇక్కడ ఉంటుంది. ఆర్ అనేది ఆర్ అనేది జేకి తూర్పున ఉంది. అదే కదండి ఇక్కడ దండ అంటే. ఏ అనేది డికి తూర్పున ఉంది. ఇక్కడ ఆర్ 3 మీటర్స్ అండ్ జే, ఇదే కదండి ఆర్ అండ్ జే. ఆర్ అండ్ జే అనేది ఉంటుంది. ఆర్ అండ్ జే. అండ్ అంటే ఏమి ఇచ్చాడు మనకు? ఏ అనేది డికి తూర్పున, డికి తూర్పున ఏ ఉంటాడు అంటే జేకి తూర్పున ఆర్ ఉంటాడు. ఓకే, సో మనకి ఎంత ఉంది డిస్టెన్స్? 3 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, జే పర్సెంటేజ్ కే. పర్సెంటేజ్ అంటే డి అనేది ఏకి దక్షిణాన ఉంటుంది. 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 కే అనేది జేకి దక్షిణాన ఉంటుంది. కే అనేది జేకి దక్షిణాన ఉంటుంది. కే అనేది జేకి దక్షిణాన ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి. ఎంత డిస్టెన్స్ ఇది? జే అనేది ఏకి దక్షిణాన అంటే 6 మీటర్స్. కేఐజేటి అంటే ఏ ఖచ్చితంగా డిఆర్ యొక్క నిలువు మధ్యలో ఉంటుంది. ఏ మధ్యలో ఉంటుంది. కే మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ జే ఉంటుంది. ఓకేనా అండి. ఇది మనకు రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ ను కనుక్కోవాలి మనం. ఈ డిస్టెన్స్ ను ఇక్కడ 6 ఉందంటే ఇక్కడ కూడా 6 మీటర్సే ఉంటుంది. ఇక్కడ మనకు మొత్తం ఎంత అండి? ఇక్కడ 5 + 3 అంటే మనకు 8 మీటర్స్. 5 + 3 అంటే 8 మీటర్స్. సో మొత్తం పైన మనకు ఎంత రావడం జరిగింది అంటే కర్ణం కనుక్కోవాలి కదా అండి. అంటే నాకు 8² + 12² చేయాలి. 8² అంటే నాకు 64 అండ్ 144. నాకు మొత్తం చేస్తే ఎంత రావడం జరుగుతుంది? 208 అండర్ రూట్ కదండి. అండర్ రూట్ చేయాలి. అండర్ రూట్ 208 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 16 × 13 గా రాసుకోవచ్చా? 6×18 అంటే రాసుకోవచ్చు. నాకు 4√13 రావడం జరుగుతుంది. అదే మన ఆన్సర్. 4√13 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, రమణ ఫిబ్రవరి 29, 2016 జన్మించాడు. అది సోమవారం. అతను 2099 వరకు జీవించి ఉంటే అతను సోమవారం రోజు ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటాడు? సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 2016 అనేది ఒక లీప్ ఇయర్. ఏదైనా ఒక సంవత్సరము అది అదే సంవత్సరం రిపీట్ కావాలి అంటే మనకు 4తో భాగించాలి. 4తో భాగిస్తే మనకి ఏమేమి వచ్చే అవకాశం ఉంది? 0 రావడానికి ఉంది, రిమైండర్ లేదా 1 రావడానికి ఉంది, లేదా 2 రావడానికి ఉంది మనకు అవకాశం, లేదా 3 రావడం. 0 వస్తే 28 డేస్కి రిపీట్ అవుతుందండి. 28 ఇయర్స్కు రిపీట్ అవుతుంది. అదే 1 వస్తే 6 ఇయర్స్కు, అదే 2 వస్తే 11, 3 వచ్చినా 11. ఇదే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. 2016 అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది క్యాలెండర్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్.
ఫిబ్రవరి 29 సోమవారమే ఉండాలి. అది 2016 అంటే సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది. ఇతను పుట్టినరోజులు ఎన్ని రోజులకోసారి చెప్పుకుంటాడు అంటే 2016 అనేది ఒక లీప్ ఇయర్ 4తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి 0 వచ్చింది కాబట్టి 28 ఇయర్స్‌ని యాడ్ చేయాలి. అంటే 2016 నుండి 28ని యాడ్ చేస్తే నాకు 4 ఇక్కడ ఒకటి ఉంటది. 4, 0 అంటే ఇక్కడ ఒకసారి రావడం జరుగుతుంది బర్త్‌డే. నెక్స్ట్ 28ని యాడ్ చేయండి. 2, 1 అంటే నాకు 7, 0, 2 ఇక్కడ ఒకసారి అంటే 2 టైమ్స్ అయిపోయింది. నెక్స్ట్ 28ని యాడ్ చేసుకోండి. 0, 1, 0, 1 అంటే ఇంత రావడం జరుగుతుంది. మనకి 2099 వరకే అంటే 28, 28 2 టైమ్స్ యాడ్ చేస్తున్నామంటే 2 టైమ్స్ అంటే మొత్తం 2 సార్లు మాత్రమే. చాలా సింపుల్ క్వెషన్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అంటే ఇది యాడ్ చేయాలి. సపోజ్ 1929 అన్నాను అనుకోండి. అప్పుడు 4తో డివైడ్ చేయండి. ఇదే క్యాలెండర్ ఇక్కడ ఏమన్నా ఉంది. మార్చ్ 12 సండే అనుకోండి. ఈ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని క్వెషన్ ఇస్తాడు. సేమ్ నాకు మార్చ్ 12 సండేనే కావాలి. ఏ ఇయర్‌లో వస్తుంది నెక్స్ట్ ఇయర్ అంటే గన 4తో డివైడ్ చేయండి అంటే నాకు రిమైండర్ 1 రావడం జరుగుతుంది. 1 అంటే 6 యాడ్ చేయాలి. అంటే 1929 ప్లస్ 6 చేస్తే నాకు 1935లో రావడం జరుగుతుంది. సేమ్ మార్చ్ 12 సండేనే 1935 ఇయర్‌లో రావడం జరుగుతుంది. ఈ విధంగా అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. ఇక్కడ ఏమిచ్చాడు? మనం ఏం కనుక్కోవాలని చూడండి. ఇద్దరు పారిశ్రామికవేత్తలు శ్యామ్ మరియు మనోజ్ ఇద్దరి పక్క పక్కనే ఒకదానికొకటి ఆనుకొని మరొకటి పరిశ్రమలు ఉన్నాయి. అంటే పక్కన పక్కనే పరిశ్రమలు. వారు తమ పరిశ్రమల అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నారు. వాటి యొక్క పరిశ్రమను అభివృద్ధి పరచడానికి కష్టపడి పనిచేస్తున్నారు. ఓకే. మరి ఇద్దరు ఒకే ఉత్పత్తిని తయారు చేస్తారు. ఇద్దరు సమాన సమయాన్ని వెచ్చిస్తారు. ఒకే పదార్థాలను ఉపయోగిస్తారు. మరియు సమానంగా కష్టపడి పనిచేస్తారు. అంటే ఇద్దరు సమానంగా పనిచేస్తారు, సమానంగా కష్టపడతారు, ఒకే మెటీరియల్ తెస్తారు, ఒకే టైం యూజ్ చేస్తారు. అయితే విక్రయాల కాలంలో మనోజ్ ఉత్పత్తి పోల్చితే శ్యామ్ మెరుగైన ఉత్పత్తి విక్రయాలను కలిగి ఉన్నాడు అని అన్నాడు. అంటే శ్యామ్ అనేవాడు బెస్ట్‌గా అమ్ముతున్నాడు మనోజ్ కన్నా. మనకు నిర్ధారణ మనోజ్ ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత బాగాలేదు. నాణ్యత బాగాలేదు అని ఎవరు చెప్తున్నాడు? వీడు నిర్ధారణ చెప్తున్నాడు. కానీ మనం కన్క్లూజన్‌కి రావచ్చా? వచ్చేది లేదు. ఎందుకంటే ఒకే మెటీరియల్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఒకే పదార్థాలను. ఇక్కడ పదార్థాలను ఒకటే ఉపయోగిస్తున్నారు అని ఇచ్చినాడు ఆల్రెడీ ప్రకటనలో. ఇక్కడ కాబట్టి ఇది కండిషన్ కాదు. పవర్ కట్ మనోజ్ ఉత్పత్తి నాణ్యతను నాశనం చేశాయి అన్నాడు. ఇక్కడ పవర్ కట్ గురించి ఎక్కడైనా ఉందా అండి? లేదు. కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఇక్కడ 1 లేదా 2లు అనుసరించవు అనేది చేసుకోవాలి. నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. ఏది కూడా కాదండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ప్రకటన నగరంలో పర్యావరణ కాలుష్యం స్థాయిని తగ్గించేందుకు నగర పరిధిలో ఉన్న అన్ని కర్మాగారాలను నగరం బయటకు తరలించాలని పౌర అధికారిక యంత్రాంగం నిర్ణయించింది. సో మనకు ఇది సిటీ బౌండరీ అనుకోండి. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడికి ఇట్లా బయట వైపు తరలించాలని అనుకుందంట. ఎవరు? యంత్రాంగం. పౌర అధికారిక యంత్రాంగం. ఓకే. ఇప్పుడు ఊహలు ఎలా ఉన్నాయి వాళ్ళవి అని చూస్తే ఈ కర్మాగారం నగర సరిహద్దులలో వెలుపలికి తరలించిన తర్వాత భవిష్యత్తులో నగరం కాలుష్య స్థాయిని తగ్గించారు. చూడండి ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు ఉండాలి నగరంలో ఏమవుతుంది? కాలుష్యం అనేది పెరిగిపోతుంది. కాబట్టి వీటిని తగ్గించడానికి నగరం బయటకు పోవాలని వర్ణ నిర్ణయం. ఇది కరెక్ట్‌గా ఉంది. ఓకేనా? రైట్. ఈ కర్మాగారాల కోసం నగర పరిమితి ఇక్కడ చూడండి. 1 ఉంది అంటే ఆప్షన్‌లలో చూడండి. 1 ఇక్కడ ఉందంటే ఇక్కడ 2 మాత్రమే ఉంది. 1 ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ కదండీ ఇక్కడ. ఇక్కడ మనకు ఏమిచ్చాడు వరకు బయటకు తరలించాలని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే భవిష్యత్తులో కాలుష్య స్థాయిని తగ్గించవచ్చు అని కాబట్టే కదా బయటకు పోవాలనుకునేది. కాబట్టి 1 కరెక్ట్ ఆన్సర్ కాబట్టి 2 మాత్రమే ఆవశ్యకమైనది కాదండి. సో ఇక్కడ కూడా 1 లేదు కాబట్టి ఈ 2 తీసేయచ్చు. ఇంక ఉండేది 1, 2. రెండో దాన్ని చూసాం. ఈ కర్మాగారాల కోసం నగర పరిమితి వెలుపల తగినంత భూమి అందుబాటులో ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 10 కంపెనీస్ ఉన్నాయి. 10 కంపెనీస్ ఉన్నాయి మనకు ఈ బౌండరీలో. ఈ 10 కంపెనీస్‌ను తరలించాలి అంటే బయట 10 కంపెనీస్ పెట్టడానికి అంత స్థలం ఉండాలి కదండీ! వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఇంత స్థలం బయట ఉంది అనే అర్థం కదండీ! అంతే కదా!
ఇప్పుడు నగరంలోనే 10 ఉందంటే నగరం బయట ఖచ్చితంగా స్థలం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దానిని ఊహించే కదా వీళ్ళంతా బయటికెళ్ళిపోండి మీరు అని వాళ్ళకు మనం అనుకుంటున్నారు. పౌర అధికార యంత్రాంగము. కాబట్టి ఇది కూడా కరెక్టే అండి. సో, మన ఆన్సర్ అనేది 1 అండ్ 2 అనేది అవ్వడం జరుగుతుంది. ఇంక 3 ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3 అనేది ఆప్షన్‌లో ఎక్కడన్నా ఒక చోట ఉంటే 3 గురించి మనము ఆలోచించవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్‌లో 1, 2, 3 ఇలా ఉందనుకోండి. 3 గురించి ఆలోచించాలి. ఒకటి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అండి. ఇక్కడ ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ అంటే ఇక్కడ 3, 4లో ఒకటినే లేదు. కాబట్టి ఈ రెండిటిని డిలీట్ చేయొచ్చు వెంటనే. సో, 1 అండ్ 2 ఉంది కాబట్టి 2 గురించి ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే. కాబట్టి 1 మరియు 2 అనేది కరెక్ట్‌గా ఉన్నాయి. రైట్ అండి. నెక్స్ట్ చూద్దాం. సో, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్. ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్. సో, ట్రయాంగిల్స్ అంటే నేను ఒకటి ఇట్లా తీసుకున్నాననుకోండి. ఇందులో ఎన్నుంటాయండి? ఇక్కడొకటి, ఇక్కడొకటి, మొత్తం ఒకటి. అంటే 3 ఉంటాయి. ఇటువంటివి ఎన్నున్నాయి? ఇక్కడొకటుంది. అదేవిధంగా ఇక్కడొకటుంది. నెక్స్ట్ ఇక్కడొకటుంది. ఈ మొత్తం ఒకటి. అంటే ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 9 అయిపోయినాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా ఉంది అంటే 1, 2, 3, 4. నెక్స్ట్ ఇదొకటి 5, 6, 7, 8 అంటే ఇక్కడ 8 వస్తాయి. అటువంటిదే ఇక్కడ ఉంది కదండీ. అంటే ఇక్కడ 8. అంటే ఇది లేదండి. జస్ట్ మీకు ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఎక్కడున్నాయి మనకు అంటే ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకటుందా? ఇక్కడ ఒకటుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే ఇంకా 4 వచ్చాయి మనకు. ఇప్పుడు మొత్తం ఎన్నయినాయండి? 8, ఒక 4. 8, ఒక 4 అంటే నాకు 12, ఒక 9 అంటే 21. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? సో, ఇక్కడ తీసుకుందాం పోనీ ఇక్కడ ఇట్లా టచ్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇలా ఉంది అనుకుంటే ఇక్కడ 2 వస్తాయి. అంటే 23 అనేది ఆప్షన్‌లో లేదు. కాబట్టి మనకి 21. 21 ఉన్నట్టు ఇది లేదు, ఇది లేదు. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు స్క్వేర్స్‌ని చూద్దాం. స్క్వేర్స్‌ని చూస్తే మొత్తం తీసేస్తానండి ఇది. 21 అనేది సరిపోయింది కదండీ. ఇప్పుడు స్క్వేర్‌ని చూద్దాం. కన్‌ఫ్యూజన్ అయితాం. ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఉంది అంటే ఇందులో ఎన్ని ఉంటాయంటే 1, 2, 3, 4 మొత్తం ఒకటి 5. సేమ్ ఇటువంటిదే కదండీ ఇక్కడ ఉండేది. దీనిని అబ్జర్వ్ చేయండి. అంటే ఇందులో 5 ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి. ఇది ఒకటి ఉంది కదండీ. 6 అయినాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒకటి ఉంది కదండీ. 7. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి మనకు 7 ఉన్నాయి అంటే 21 అండ్ 7 ఇది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏమైనా ఉందా అండి స్క్వేర్? అంతే కదా ఇంకేం లేవు కదా. 21 అండ్ 7 కదా ఉండేది. సో, ఇందులో మనకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మధ్యలో ఒకటి ఉంది 7 సారీ 6 ఇక్కడ ఒకటి 7 అంటే 21 ఇంటూ 7 ఇస్ ద రైట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. చాలా సింపుల్. ఈ దిగువ ఒక ప్రశ్న చిత్రం మరియు 4 సమాధానాలు 1, 2, 3లో ఉన్నాయి. ప్రశ్న చిత్రం పొందుపరిచిన సరైన జవాబు ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఎం ఉంది, ఈ డాలర్ ఉంది, ఈ డాలర్ ఉంది, ఇది ఉంది. సింబల్స్ ఇలా ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇది తీసుకుందాం మనము. ఎం తీసుకుంటే ఇలా ఉందా లేదా ఎం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఉందండి ఎం అనేది. ఇలా ఉందా? అంటే ఎం ఈస్ ద రైట్ ఆన్సర్. పోనీ ఇది తీసుకుందాము. ఇది తీసుకుందాం అంటే మధ్యలో ఒక లైన్ ఉండాలి. ఎక్కడ ఉందండి ఇక్కడ లైన్? ఇక్కడ లైన్ ఎక్కడా లేదు. ఇక్కడ ఇలా ఉంది కావాలంటే. ఇలా ఉండింటే మరి ఇలా ఉండింటే ఇటు చెప్పవచ్చు మనం. ఈ విధంగా ఉండింటే. ఇలా లేదు. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. సో, అది లేదు మనకు ఆప్షన్. ఇది లేదు. నెక్స్ట్ ఇక్కడ కిందకి ఇచ్చాడండి. కిందకి ఇలా ఇచ్చి ఇలా పోవడానికి ఎక్కడుంది? లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయండి. కింద పైన ఉన్నాయి. ఇక్కడ సైడ్ బై సైడ్ ఉన్నాయి. సైడ్ బై సైడ్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కాదు. మన ఎం ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడండి? మిర్రర్ ఇమేజ్. అంటే మిర్రర్ ఇక్కడ పెట్టాడండి.
మిర్రర్ ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెడితే మనకు ఏ ఇక్కడ ఇచ్చాడండి. ఒకసాట ఏ ఇలా ఇచ్చాడు. ఏ ఇలా ఉంది. మిర్రర్ ఇక్కడ పెట్టానంటే నాకు ఏ అనేది ఇలా అవ్వడం జరుగుతుంది. ఇలా ఉన్నాయన్న దాంట్లో మనం ఏమేమి ఉన్నాయండి? ఇది రాంగ్. ఇది కూడా రాంగ్. ఇక్కడ 2 ఇచ్చాడండి. 2 ఇచ్చాడు. ఈ 2 ఇట్లా ఉన్నాయి. అయితే ఏ అనేది ఏ సైడ్ ఉందండి? ఇది నాకు లెఫ్ట్ సైడ్ అనుకుంటే ఇది రైట్ సైడ్. ఏ అనేది ఇలా ఇచ్చాడండి. అంటే మనకు ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఇట్లా అండి. అంతే కదండీ! ఏ ఇక్కడ ఉంది. అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడే రావాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒకటే. మనకు ఆప్షన్ 2. ఇది రైట్ సైడ్ ఉంది. ఓకేనా? కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో, జనవరి నెలలో చైతన్య భారతి స్కూల్ విద్యార్థులు మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫారం సందర్శించారు. అక్కడ వారు కుందేళ్లు మరియు పావురాలను చూశారు. ఒక విద్యార్థి అక్కడ ఉన్న కుందేళ్లు మరియు పావురాల తలలను, కాళ్లను లెక్కించడం ప్రారంభించారు. తలలు లెక్కిస్తే 340 ఉన్నాయి. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. జనవరి నెలలో చైతన్య భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంఎస్ స్వామినాథన్ ఫారంను సందర్శించడానికి అక్కడ వారు కుందేళ్లు మరియు పావురాలను చూశారు. ఒక విద్యార్థి అక్కడ ఉన్న కుందేళ్లు మరియు పావురాల తలలను, కాళ్లను లెక్కించడం ప్రారంభించాడు. తలలు లెక్కిస్తే 340 ఉన్నాయి. కాళ్ళు లెక్క పెడితే 1060 కాళ్ళు ఉన్నాయని గుర్తించాడు. అతను 3 పావురాలు అక్కడ మొత్తం పావురాలు చనిపోయినాయని కూడా గమనించాడు. అప్పుడు ఆ ఫారంలో ఎన్ని సజీవ పావురాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓకే, వెరీ సింపుల్. చూడండి, మనకు కుందేళ్లు అంటే కే అనుకుందామండి. పావురాలు అంటే పి అనుకుందాం. సో కుందేళ్లు ప్లస్ పావురాలు తలలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఒక్కొక్కటే ఉంటాయి కాబట్టి 340 అనుకుందాం. ఓకేనా? అదే కుందేలుకి కాళ్ళు ఎన్ని ఉంటాయంటే 4 కాళ్ళు ఉంటాయి. అంటే 4 కాళ్ళు ప్లస్ పావురానికి అయితే 2 2p ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని ఉంటాయంటే 1060 కాళ్ళు ఉన్నాయి. ఇవి మన కండిషన్లు చెప్పడం జరిగింది. సో ఇందులోంచి నాకు ఏం కావాలి? పావురాలు కావాలి అంటే ఇక్కడ నేను p ఈజ్ ఈక్వల్ 340 మైనస్ k అని రాసుకోవచ్చా? లేదా ఇలా రాసుకోండి. k ఈజ్ ఈక్వల్ 340 మైనస్ p అని రాయొచ్చా? ఈ కండిషన్ రాయొచ్చా అంటే రాయవచ్చు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టేస్తే k అనే వాల్యూ ఎంత అంటే మనకు 4 సో 4 ఇంటూ 340 మైనస్ p ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ 1060. ఇప్పుడు చూడండి, ఇంకో 4 ముళ్ళ 12, 4 నల్ల 16 అంటే 1360 మైనస్ 4p ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ 1060. అంతే కదండి. ఇక్కడ 4p ఉంది, ఇక్కడ 2p ఉంది. అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది? 2 క్యాన్సిల్ అయితే 1060 మైనస్ 2p ఈజ్ ఈక్వల్ 1000. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1060 మైనస్ 1360 మైనస్ 1060 ఈజ్ ఈక్వల్ 2p అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. తీసేసి ఎంత వస్తుందండి నాకు? 300 రావడం జరుగుతుంది. ఈక్వల్ 2p. అప్పుడు p ఈజ్ ఈక్వల్ 300/2 అంటే 150. అంటే పావురాలు ఎన్ని ఉన్నాయండి? నాకు 150 పావురాలు ఉన్నాయి. 150 పావురాలు ఉన్నాయండి మొత్తం. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు? అతను 3 పావురాలు చనిపోయాయి అని గమనించాడు. అప్పుడు ఆ ఫారంలో ఎన్ని సజీవ పావురాలు ఉన్నాయి? కాబట్టి 150లో 3 తీసేస్తే మనకు 147 ఉంటాయి. ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, రైటా? నెక్స్ట్ రేషియో పద్ధతిలో అయినా చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. చేసే విధానాలు వేరుంటాయి కానీ మనకు ఒకటే విధంగానే చేయాలని లేదు. ఎలాగైనా పోవచ్చును. ఓకేనా?
సో నెక్స్ట్ అండి, ఇది కూడా మనం ఈజీగా చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో రాము మరియు అతని కుమారుడు జగదీష్ల ప్రస్తుత వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు అంట. అంటే రాము ఉన్నాడు, జగదీష్, వీరి ప్రస్తుత వయసుల మొత్తం 60 అంట. 6 ఏళ్ల క్రితం రాము వయసు జగదీష్ వయసు కంటే 5 రెట్లు ఎక్కువ. ఎప్పుడండి? 6 ఏళ్ల క్రితం. 6 ఏళ్ల క్రితం ఎంత అండి వీరి ఇద్దరి వయసు? ఇయర్స్ బ్యాక్. ఇక్కడ రాస్తాను చూడండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలి. 6 + ప్రస్తుతం ఇది. ప్రస్తుతము వీళ్ళ వయసు ఎంత అండి? 60. 6 ఏళ్ల క్రితం. క్రితం అంటే ఇతనికి 6 తగ్గుతుంది, జగదీష్కి 6 తగ్గుతుంది. రాముకి 6, జగదీష్కి 6 అంటే మనకు 40 రావడం. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ రేషియో ఎలా ఉంది అంటున్నాడు మనకు? 6 సంవత్సరాలు అంటే 5 రెట్లుగా ఉంది. 5 రెట్లు అంటే ఇతనికి 1 ఉంటే ఇతను 5 ఉంటుంది కదండి, అంతే కదా. 1:5గా ఉంటుంది. మొత్తం 6 కదండి, మొత్తం 6 భాగాలైనాయి కదండి. 5 1 అంటే 6 భాగాలు, 6 ఎంబల్ 40 అంటే 5 ఎంబల్ 40:8. ఇతను రాము, అతని కుమారుడు జగదీష్. జగదీష్కి ఇప్పుడు 8 సంవత్సరాలు ఉన్నాయి. 6 సంవత్సరాల క్రితం. రాముకి 40 ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? 6 సంవత్సరాల తర్వాత జగదీష్ వయసు ఎంత ఉంటుంది అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత. సో చూడండి, ఇది 6 సంవత్సరాల క్రితం జగదీష్ వయసు 8. ప్రస్తుతంలోకి రండి. ప్రస్తుతంలోకి రావాలంటే 6 సంవత్సరాలు యాడ్ చేయాలి కదండి. అంటే 8 + 6 చేయండి. +6 చేస్తే నాకు 14 ఇయర్స్ రావాలి. ఇది ప్రస్తుతం అండి. అని క్వశ్చన్ ఏమడిగినాడు? 6 సంవత్సరాల తర్వాత అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత +6 యాడ్ చేయాలి కదండి. 20 ఇయర్స్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఒకవేళ ఈ క్వశ్చన్ కేవలం 5 సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. 5 సెకండ్లు ఈ క్వశ్చన్కి చాలా ఎక్కువ అండి. జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ని టిక్ చేయడమే. అంత ఈజీ క్వశ్చన్ అండి. కానీ ప్రాక్టీస్ చేసి ఉండాలా, ఐడియా ఉండాలా. డిజిటల్ సమ్ గురించి ఐడియా ఉండాలి. డిజిటల్ సమ్ గురించి ఐడియా ఉంటే ఇటువంటి క్వశ్చన్లను ఈజీగా చేయవచ్చు. ఇక్కడ చూడండి, 2 × 4 × 6 × 8 ఇదంతా మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తుంటే ఇక్కడ ఏముంది? నాకు 18 ఉంది. 18 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి? 9. 9తో ఏ నంబర్ కన్నా మల్టిప్లై చేయండి. 9తో ఏ నంబర్ కన్నా. ఇప్పుడు చూడండి, నేను 36 × 44 చేశాను. చేస్తే మనకు ఎంత వస్తుంది? ఇది డిజిటల్ సమ్ 9 రావడం జరుగుతుంది. ఇక్కడ 4 రావడం. ఈ రెండు మల్టిప్లై చేసిన 9 4 36 చేసిన నాకు మరి 9 రావడం జరుగుతుంది. డిజిటల్ సమ్ 9 రావడం జరుగుతుంది. అంటే 9తో మనం ఏ నంబర్, 9 యొక్క డిజిటల్ సమ్తో ఏ నంబర్ను మల్టిప్లై చేసినా ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ 9 అవ్వడం జరుగుతుంది. ఈ విషయం మీకు గుర్తుంటే దీనిని ఈజీగా చేయవచ్చు. ఎలాగనేది చూడండి. ఇక్కడ నాకు డిజిటల్ సమ్ గురించి మీకు ఐడియా ఉంది అంటే ఇక్కడ మనకు ఏముందండి? 18 ఉంది. 18 అంటే దాని అర్థం ఏంటంటే 1 + 8 9. సో 9తో ఏది మల్టిప్లై చేసినా మనకు 9తో డివైడ్ అయ్యే నంబరే వస్తుంది. ఇదంతా 9తో డివైడ్ అయ్యే నంబర్. 9తో డివైడ్ అయ్యే నంబర్ అంటే 1 + 8 + 5 + 7 + 9 + x + y + z +0 కూడా 9తో డివైడ్ కావాలి. మొత్తం యాడ్ చేసినాక 9తో డివైడ్ కావాలి. 9తో డివైడ్ కావాలంటే ఈ నంబర్లను తీసేయచ్చు కదా. 8 1 9తో డివైడ్ అయిపోతుంది. ఇక్కడ 9 డివైడ్ అయిపోతుంది. ఇంకా ఏమున్నాయండి? 5 7 5 7 ఉన్నాయండి. 5 7 అంటే మనకి ఎంత అండి? 12. 12 అంటే ఎంత అండి? వీటి యొక్క డిజిటల్ సమ్ 3. మనకి ఇంకా ఎంత కావాలి డిజిటల్ సమ్ అంటే 6 కావాలి. 6 అయితేనే కదండి ఇది ఎగ్జాక్ట్ అండ్ పోయేది. అంటే x + y + z యొక్క డిజిటల్ సమ్ నాకు 6 కావాలి. x + y + z యొక్క డిజిటల్ సమ్ నాకు 6 కావాలి. ఎక్కడైతే 6 అవుతుందో అది నా ఆన్సర్. 2 + 1 అంటే నాకు 3 కాదు. 3 + 1 అంటే నాకు 4 ఇది కాదు. 4 + 1 అంటే 5 ఇది కాదు. 5 + 1 అంటే ఆన్సర్. 6 ఎక్కడ అవుతుందండి? ఇక్కడ అవుతుంది. కాబట్టి ఇదే నా ఆన్సర్. ఈ ఐడియా ఉండాలండి. డిజిటల్ సమ్ గురించి ఐడియా ఉంటే ఈజీగా చేయవచ్చు ఇటువంటి క్వశ్చన్లను. ఓకేనా అండి? సో ఈ విధంగా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది.
కొన్ని అయితే మనకు 50% చాలా డిఫికల్ట్‌గా ఉన్నాయి. 50% అయితే చాలా ఈజీగా ఉన్నాయండి. సో, ఇంకా ప్రాక్టీస్ చేసుంటే ఈ 50%లో కనీసం ఒక 25% చేసినా మనకు స్కోర్ అనేది ఎక్కడో ఉండేదండి. సో, ఎవరైతే చేశారో వారికి ఖచ్చితంగా మంచి ప్లేస్‌లో అనేది స్కోర్ రావడం జరుగుతుంది. ఓకేనా అండి? బాయ్. హావ్ ఏ నైస్ డే.